సో దీనికి ఒక బాడీ ఈ బాడీ లాంగ్వేజ్ అనే ఒక పేరుని ఒక రైటర్ తన బుక్ లో ఫస్ట్ టైం ప్రస్తావించారు. ఆయన ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికన్ రైటర్ ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ద బాడీ లాంగ్వేజ్ అని రాశారు. అప్పటి నుంచి చాలా క్యాచీగా ఉండడం వల్ల ఈ పదం ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కన్నా కూడా బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా అడాప్టబుల్ గా ఉండడంతో అందరూ దాన్ని తీసుకున్నారు. అప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్ అయిపోయింది దాని పేరు. ఏదో మనం నామకరణంలో పెద్ద పేరు పెడతాం, కానీ ముద్దుకి ఏదో ఓ పేరు పెట్టి పిలుస్తాం, అదే అందరికి నచ్చుతుంది, అదే పేరు అయిపోతుంది చూడండి. అలా అయిపోయింది ఈ బాడీ లాంగ్వేజ్. నిజానికి బాడీ లాంగ్వేజ్ అంటూ ఏం లేదు. ఆయన దాన్ని అలా పిలిచాడు బాడీ లాంగ్వేజ్ అని. ఆ రైటర్ క్రియేటివిటీలోంచి అది బాడీ లాంగ్వేజ్ గా మారిపోయిన తర్వాత తర్వాత మన వాడుక పదజాలంలో. ఇప్పుడు దీని ఎంత ఇంపార్టెంట్ మనకి, ఇది ఖచ్చితంగా అవసరమా లేకపోతే కుదరదా, ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తే రావాలి కూడా, తప్పేం లేదు. ఎందుకంటే మనం మాట్లాడగలుగుతున్నాం కదా, మనం నోరిచ్చాడు కదా భగవంతుడు, మళ్ళీ మనం వేరేగా బాడీతో కూడా మాట్లాడాలా అనే ప్రశ్న తప్పులేదు, ఉద్భవించవచ్చు. మంచి క్వశ్చన్. కాకపోతే మీరందరూ గ్రహించాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఈ మానవుడనే జంతువు పరిణామ క్రమంలో తను ఉద్భవించినప్పుడు, మానవుడు కూడా జంతువే, కోతి నుంచి వచ్చాడు కదా. సో ఈ జంతువు పరిణామ క్రమంలో తను మనిషిగా మారినప్పుడు మొట్టమొదటి డైరెక్ట్ గా ఏ నేచురల్ నవ్య హౌ ఆర్ యూ, ఏ మాదా కొట్నీస్ హౌ ఆర్ యూ అని మాట్లాడుకోలేదు కదా. మాట్లాడుకున్నాడా? లేదు. ఎలా మాట్లాడుకున్నాడు? కనిపించిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు, నోటితో ఏ శబ్దం చేయాలో తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు: చేతులతో దూరంగా ఉంచడం, దగ్గరగా తీసుకోవడం, ఇదైతే తెలుసుకున్నాడు. మనుషులు తనకు కావాల్సిన వాళ్ళైతే దగ్గరగా ఉండడం, వాళ్ళకి తనకు దగ్గరగా మెలగడం. అలా ఒకరికొకరు దగ్గరగా మెలుగుతుంటే దాని అర్థం ఏంటంటే మేమిద్దరం దగ్గరయ్యాం, మేమిద్దరం ఫ్రెండ్స్ అని. ఒకవేళ ఆడ మగ అలా దగ్గర అయి ఉంటే మేమిద్దరం ఐ మీన్ జంట కాబోతున్నాం అని చెప్పడం. అలా ఆ అర్థాన్ని మనిషి మొదట గ్రహించాడు. సో ఈ దూరాలు దగ్గరలతోనే తన భాషను మొదలుపెట్టాడు. ఆ తర్వాత చేతులతోని, కాళ్ళతోని, కళ్ళతోని, ముక్కుతోని, ఈ రెప్పలతోని, రకరకాల వాటితో రకరకాల చిహ్నాలు, సైన్స్ అంటాం కదా మనం, SIGNS, గుర్తులు, వాటిని విడిచిపెట్టడం మొదలుపెట్టాడు. సో మొట్టమొదట మొదలైన భాష నోటితో పిలుచుకునే భాష కాదు. మనం మాట్లాడుకుంటున్న ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్, లేదంటే లాంగ్వేజ్ ఆఫ్ సైలెన్స్, సైలెన్స్ లాంగ్వేజ్, ఇవన్నీ ఉన్నాయి కదా, అది మొదట మొదలైంది. అది మన డిఎన్ఏలో ఉంది. మనం అక్కడే మొదలయ్యాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆర్ డిఎన్ఏ. అది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆ లాంగ్వేజ్ మీ బాడీలోంచి బయటికి తీయడం పెద్ద కష్టం కాదు. భాష మీరు తర్వాత నేర్చుకున్నారు, శబ్దాలు తర్వాత వచ్చాయి. శబ్దాలు ఎప్పుడో వచ్చాయి, చాలా డెవలప్మెంట్ జరిగిన తర్వాత వచ్చాయి శబ్దాలు. భాషలు అనేవి తర్వాత వచ్చాయి, ఇంకా తర్వాత తర్వాత వచ్చాయి కదా. అక్షరాలు ఇంకా తర్వాత వచ్చాయి, లిపి తర్వాత తర్వాత మొదలైంది, బొమ్మలతో రాసుకున్నాడు. అంతా పరిణామ క్రమంలో జరిగింది. కానీ మొట్టమొదట ఎటువంటి పరిణామం, జస్ట్ మనిషిగా మారగానే మొట్టమొదటి తను చేసిన పనే ఈ బాడీ లాంగ్వేజ్. అందుకు బాడీ లాంగ్వేజ్ మనం అలవర్చుకోవాలి ఖచ్చితంగా. అది మన డిఎన్ఏలో ఉంది, మీ అందరికీ వచ్చు, మీ అందరికీ తెలుసు. దాన్ని జస్ట్ ఒకసారి ఇలా తట్టి లేపితే వచ్చేసాను వచ్చేసాను, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఇన్నాళ్ళు నన్ను పిలవలేదు, నేను వచ్చేస్తున్నాను, వచ్చేస్తుంది బయట. అలా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. దీని ఇంపార్టెన్స్ ఎంత, దీని అవసరం ఎంత, దీన్ని మనం స్పీకర్గా, ట్రైనర్గా, కోచ్గా ఎంతవరకు నేర్చుకోవాలి, ఏమేమి తెలుసుకోవాలనే ప్రయత్నం మనం చేద్దాం. ఒక్క గంటలో నేను మీకు మొత్తం శాస్త్రాన్ని అంతటిని నేర్పేయలేను, అది అబద్ధం. అలా నేర్పేశాను మీకు ఇవాళతో మీరు బాడీ లాంగ్వేజ్ లో ప్రవీణులు అయిపోతారు, ప్రావీణ్యం వచ్చేసిందని నేను చెప్పానంటే అది పచ్చి అబద్ధం. కాబట్టి అలాంటి మాటలు నమ్మకండి. ఒకవేళ నేను చెప్పినా కూడా మధ్యలో ఎక్కడైనా ఏ అబద్ధం ఆడుతున్నావు అని చెప్పండి. కార్తీక సోమవారం నాడు అబద్ధం ఆడామంటే పాపం చుట్టుకుంటుందని చెప్పండి, బెదిరించండి నన్ను, సరేనా? కాబట్టి ఎంత అవసరం మనకి ఇవాళ, ఈ రోజు ఎంత అవసరం అంతవరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మిగతాది మీ ఆసక్తి. ఇంకా మీకు నేర్చుకోవాలనిపించింది అనుకోండి, చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. చాలా కొన్ని వీడియోస్, అన్ని ఎక్కువ వీడియోస్ అందుబాటులో లేవు బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి యూట్యూబ్ లో. తెలుగులో అయితే చాలా తక్కువ ఉన్నాయి. మీరు పొరపాటున ఇంపాక్ట్ బాడీ లాంగ్వేజ్ అని కొడితే నావే ఒక కొన్ని వందల సెషన్ వస్తాయి. వాటి వల్ల ప్రయోజనం లేదు. ఇదే మళ్ళీ చెప్పిందే చెప్తుంటాను అక్కడ, పెద్ద పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. ఏ బుక్స్ చదవాలనే ప్రశ్న మీకు మళ్ళీ వెంటనే ఉదయం ఆల్రెడీ అడిగేశారు. ఏ బుక్స్ చదవాలని. ఏ బుక్స్ అంటే తెలుగులో కూడా పెద్ద పుస్తకాలు మళ్ళీ ఇంగ్లీష్లో వెతకాల్సింది. ఫస్ట్ ద బాడీ లాంగ్వేజ్ నేర్చుకోండి. ద బాడీ లాంగ్వేజ్ అనే పుస్తకాన్ని సెర్చ్ చేయండి. అది సెర్చ్ చేయగానే దాంతో పాటు దాని తర్వాత వచ్చిన సిరీస్ ఆఫ్ బుక్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. మీరు ఒకసారి ఒక 2-3 పేజీలు ఆన్లైన్లో చదువుకొని ఆ ఇంగ్లీష్ నాకు ఎంతవరకు, అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్స్ మారిపోయాయి. ఎప్పుడో 1950s లో రాసిన మొదటి కాపీ బుక్ కి ఇప్పటికీ మన ఇంగ్లీష్ మారిపోయింది, మనం నేర్చుకుంటున్న ఇంగ్లీష్ మారిపోయింది, మనం వాడే పదజాలం మారిపోయింది. కాబట్టి ఏ ఇంగ్లీష్ నేను ఈజీగా డీకోడ్ చేసుకోగలుగుతున్నాను చూసుకుని ఆ పుస్తకాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారా, కొనుక్కుంటారా, మీ ఇష్టం. అక్కడి నుంచి మీ ప్రయాణం, రైట్?
సో ఇవాల్టి మన ప్రయాణంలో నేను ఒక చిన్న పీపీటీ తయారు చేసుకున్నా మీ అందరి కోసం. ఆ పీపీటీని మాత్రం మీకు ప్రజెంట్ చేస్తాను. అది మీకు అర్థమయ్యేలా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఎంతమందికి కనిపిస్తోంది పీపీటీ? ఇప్పుడు ఎవరు అన్మ్యూట్ చేసుకోకుండా కేవలం చేతితో చెప్పాలి ఎస్ అని. ఇలా మన ఈ థంబ్ సింబల్ చూపిస్తాం కదా, ఎస్ అలా. ఎంతమందికి కనిపిస్తోంది పీపీటీ? అందరికి కనిపిస్తుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. సో చూసారా, మీలో అప్పుడే బాడీ లాంగ్వేజ్ బయటకు వచ్చేసింది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. రైట్. ఇవాళ బాడీ లాంగ్వేజ్ లో మొట్టమొదటి మనం తెలుసుకోపోయేది ఏంటంటే, ఒక పరిశోధన జరిగింది. ఆల్బర్ట్ మెహ్రాబియన్ అని ఒక ఫేమస్ సైకాలజిస్ట్ రైటర్, ఆయన ఒక పరిశోధన చేశాడు. అసలు ఈ లాంగ్వేజు, పారా లాంగ్వేజు, కాంటెంట్ అంటే మనం మాటలు తయారు చేసుకునే ఈ వస్తువు ఏదైతే ఉంటుందో అది, ఇవన్నీ కలిపి ఎంత ప్రభావం చూపిస్తున్నాయి ఒక స్పీచ్ ఇచ్చిన స్పీకర్ మాట్లాడినప్పుడు, ఒక ట్రైనర్ మాట్లాడినప్పుడు అని తెలుసుకోవడం కోసం భారీ స్థాయిలో చాలా వీటిని తీసుకున్నాడు, శాంపిల్స్ ని తీసుకున్నాడు. తీసుకొని వాటి నుంచి ఒక రీసెర్చ్ రిపోర్ట్ని తయారు చేశారు. చూడండి. According to renowned professional psychologist Albert Mehrabian, three elements accounts for our perception of a person: words, tone of voice and body language. ఇవి ఎంత ప్రభావం చూపిస్తాయి అని తేలింది. అందులో ఏం తేలిందో తెలుసా? మనం ఎంతో కష్టపడి సేకరించి తయారు చేసుకునే వ్యాసం ఉంటుంది కదా, మనం మాట్లాడడానికి తయారు చేసుకునే 4-5 పుటల ఆ, వస్తువు. ఆ వ్యాసం, ఆ వస్తువు తాలూకా ప్రభావం, ఆ పదాల యొక్క ప్రభావం కేవలం 7% మాత్రమే. అలాగే మీరు ఏదైతే గొంతులో స్వర విన్యాసం ద్వారా వాయిస్ మాడ్యులేషన్ చేసి పలికిస్తారో దాని ప్రభావం కేవలం 38% మాత్రమే. కానీ ఎక్కువగా ప్రభావితం చేస్తున్న అంశం ఏది అంటే బాడీ లాంగ్వేజ్. సో ఈ విషయాన్ని మనందరం ఖచ్చితంగా గుర్తించాలి. ఇందుకోసం అంటే ఇంత గొప్ప వ్యక్తి అంత పెద్ద పరిశోధన చేసి ఇంత గొప్ప దృగ్విషయాన్ని కనుగొన్న తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో చేయకపోతే మన పిచ్చోళ్ళు అంటారు కదా. మనం అలా కాదు కదా, మనం జ్ఞానులం, విజ్ఞులం. కాబట్టి అందుకు బాడీ లాంగ్వేజ్ని ఖచ్చితంగా మనం అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. నాకు ఒక వాలంటీర్ కావాలి. ఎవరైనా, ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి. ఒకరంటే ఒకరు కాదు, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. వాలంటీర్ కావాలి నాకు. ఎస్. నోబుల్ నాగేశ్వర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అక్కడ ఉన్నది చదవండి. నీ అంత చూస్తా. నా అంతేనా సార్? ఒకవేళ ఇదే నీ అంతు చూస్తా అన్నది నిజంగా మీరు బెదిరించాల్సి వస్తే ఎలా బెదిరిస్తారు? నీ అంత చూస్తా. ఏం సార్, ఓన్లీ వాయిస్ ఒకటే చెప్పొచ్చు కదా, చెయ్యి ఎందుకు ఇలా చూపిస్తున్నారు, నరుకుతున్నారు? అది ఎమోషనల్ కనెక్టింగ్ మూమెంట్ తోనే వస్తుంది. బాగా చెప్పారు, చాలా మంచి ఆన్సర్. అయితే దీనికి ఇంకా మంచి ఆన్సర్ ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు, మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. దీనికి ఇంకా మంచి ఆన్సర్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం కేవలం మాటతో చెప్తే వినపడుతుంది, మన ఎక్స్ప్రెషన్ కనబడదు. కానీ మీరు బాడీ లాంగ్వేజ్తో చెప్తే అది కనబడుతుంది. దాని ప్రభావం 10 రెట్లు పెరిగిపోతుంది. ఒక రెట్టు కాదు, 2 రెట్లు కాదు, 10 రెట్లు పెరిగిపోతుంది. షైనింగ్ విత్ శివ మీకు కూడా అవకాశం వస్తుంది, మీకు తగ్గ అవకాశం వస్తుంది. అలాగే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకండి. సో మీరు చేతులను చూపించి ఏం చేస్తున్నారు? నీ అంతు చూస్తా, వేలు చెయ్య చూపించి ఆయన భయపెడుతున్నారు చూసారా? ఆ భయం, ఆయన చేతులు, ఆయన కళ్ళు పెద్దవి చేయడం, ఆయన నోరు పెద్దది చేయడం, ఈ పైనున్న కనుబొమ్మల్ని పైకి లేపడం, చెయ్యిని ఇలా చూపించడం, ఎన్ని భాగాలను ఇన్వాల్వ్ చేశారో. ఒకవేళ ఆయన నిలబడి ఉంటే ఒక కాలు ముందుకేసి ఒక కాలు వెనక్కేసి ఇలా చూపిస్తారు. అంటే ఆ కాలుతో కూడా చెప్తున్నాడు కథన రంగానికి నేను ఈ సంగతి తేలుస్తా అని, యుద్ధానికి సిద్ధం అని. అది ఎలా వచ్చింది? అదే ఆయన కనిపించకుండా కేవలం వినిపిస్తే దాని ఇంటెన్సిటీ కొంతే, 38%. ఇప్పుడు ఆ 38కి 55 కలిపేసి 7% ఆల్రెడీ నీ అంతు చూస్తాలో ఉంటే అది 100% అవుతోంది. అందుకు మనకి బాడీ లాంగ్వేజ్ కావాలి. శివ గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ శివ గారు. ఇప్పుడు ఇది చదవండి మీరు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఈయన ఎంత ప్లీజింగ్ గా చేపట్టుకొని పువ్వు చూపిస్తున్నాడు ఇలా చేత్తో? ఆయన ఎందుకంత ప్రేమగా నవ్వుతున్నారు? ఎందుకంత కళ్ళు నవ్విస్తున్నారు ఆయన? ఈ కళ్ళని పెదాలని నవ్వించడం అనుకున్న అర్థం ఏంటి? ఆయనలో ఉన్న ఇష్టాన్ని, ప్రేమని చెప్పడానికి శివ ప్రయత్నిస్తున్నారు. బాగా చెప్పారా లేదా అని ఎవరు జడ్జిమెంట్ ఇవ్వకండి, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కానీ చెప్పారు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, అలా చెప్పారు. అంతేగాని ఇలా కూర్చొని డంబుగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే ఎవరికైనా అది ఇష్టంలా అనిపిస్తుందా? ఎంత కష్టంరా బాబు ఇది చెప్పడానికి నీకు అనిపిస్తుంది కదా. అందుకు మనకి బాడీ లాంగ్వేజ్ కావాలి. మనం సరదాకేవో చిన్న చిన్న సెంటెన్స్లో ఒక సినిమాలో సరదా కబుర్లో చెప్పాం కదా, ఇప్పుడు దీన్నే ఒక స్పీచ్ లోకి తీసుకోండి.
ఒక స్పీచ్ లోకి అన్వయించుకొని చూడండి. అప్పుడు కూడా ఆ స్పీచ్ లో మీ మాటకి మీ చేత తోడైతే, మీ మాటకి మీ శరీరపు కదలిక తోడైతే, మీ శారీరక భాష తోడైతే ఎంత ప్రభావవంతంగా అవతల వ్యక్తుల్లో నాటుకుపోతుందో ఆలోచించండి. అందుకు మనకి బాడీ లాంగ్వేజ్ కావాలి. అయితే ఈ బాడీ లాంగ్వేజ్ లో ఒక 9 భాగాలు ఉన్నాయి. ఆ 9 భాగాల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు నేను. చూడండి, బాడీ లాంగ్వేజ్ ని 9 భాగాల కింద విడదీశారు. మొదటిది హ్యాప్టిక్స్. హ్యాప్టిక్స్ అంటే హ్యా అనగానే అందులో హ్యాండ్ కనిపిస్తుంది మనకు, చూసారా? హెచ్ఏఎండి, హ్యాండ్. దాంతో చేసేవన్నీ హ్యాప్టిక్స్ అంటే హ్యాండ్ మూమెంట్స్, షేక్ హ్యాండ్స్, ఇలాంటివన్నీ కూడా, టచెస్ కూడా, ఈవెన్ టచ్ కూడా హ్యాప్టిక్స్ లోకి వస్తాం. ఆక్యులసిక్స్. ఆక్యులసిక్స్ అంటే ఆక్యు అనగానే మనకి కళ్ళు అని గుర్తు రావాలి, రైట్? సో ఈ కళ్ళకు సంబంధించిన భాష అంటే కళ్ళతో మనం కన్వే చేసే భాష ఉంది చూసారా? ప్రేమ, కోపం, కనుబొమ్మల్ని ఎగరేస్తూ ఇలా అని అడుగుతాం. ఇలా అంటే ఎలా ఉన్నావు నువ్వు అని అడగడం. జస్ట్ ఇలా కనుబొమ్మలు ఎగరేది హౌ ఆర్ యూ అని అడగడం, వాట్సాప్ అని అడగడం, రైట్? అదే ఒక కన్ను ఇలా పైకి, కనుబొమ్మ ఇలా పైకి లేపి ఇంకొక కన్ను చూస్తే ఐమ్ స్కెప్టికల్ అని చెప్పడం, అంటే నా మీద నీ మీద నాకు అనుమానంగా ఉంది, నువ్వు చెప్పేది నేను నమ్మట్లేదు అని అర్థం. అదే మనం ఎవరికైనా ఊరికనే మస్కా కొడుతున్నాం అని చెప్తాం, ఒక కన్ను కొడతాం తప్పని ఇలాగా. ఒక కన్ను కొట్టి అంతే కదా, నిజమే కదా అంటే మనతో వాళ్ళు ఎలైన్ అయిపోతారు. ఆ కన్ను కొట్టగానే ఏదో అబద్ధం చెప్పమంటాడు మనని సరదాగా అని చెప్పి ఆయన కూడా అవును నిజమే నిజమే అంటాడు. ఆ అబ్బాయిని మనం సినిమా థియేటర్ దగ్గర చూసాం కదా అంటాడు. నిజానికి వీళ్ళ అబ్బాయిని సినిమా థియేటర్ దగ్గర చూడలే, అవతల వ్యక్తి ఇలా అలా చూస్తున్నాడు, చూసామా అని. అప్పుడు టపక్క నేను కన్ను కొడతాడు. కన్ను కొట్టగానే చూసాం చూసాం అంటాడు. ఎలా అర్థమైంది? చూసారా? ఇలా కళ్ళతో, కనుబొమ్మలతో, కను రెప్పలతో మాట్లాడే భాషని డీల్ చేస్తోంది ఆక్యులెసిక్స్. కైనెసిక్స్ అంటే మూమెంట్స్. కైనెటిక్ ఎనర్జీ ద్వారా ఏం జరుగుతుంది? మూమెంట్ వస్తుంది కదా, డైనమిజం వస్తుంది. సో కైనెసిక్స్ అనేవి మూమెంట్స్. మీ మూమెంట్స్ కి సంబంధించి డీల్ చేసేది కైనెసిక్స్. ఇలా కదిలాను, అటు కదిలాను, ఇటు తిరిగాను, ముందుకు నడిచాను, వెనక్కి వచ్చాను, ఎంత దూరంలో నడిచాను, ఇవన్నీ కూడా కైనెసిక్స్ డీల్ చేస్తుంది. నెక్స్ట్ ది ప్రాక్సిమిక్స్. ఇందాక మొట్టమొదటే మీకు చెప్పాను, ఆది మానవుడు తనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి తను వెళ్ళిపోయేవాడు, దగ్గర దూరాలు, దగ్గరగా వెళ్ళిపోయేవాడు. వీడు నాకు ఇష్టమైన ప్రియ సఖుడు, ఆ, నా ఫ్రెండ్, ఈమె నా ప్రియ సఖి అని ఆమె దగ్గరికి. అలా ఈ దగ్గరలు దూరాలు ఉన్నాయి చూసారా, దూరాలు ఉన్నాయి చూసారా, దీన్ని డీల్ చేసేదాన్ని ప్రాక్సిమిక్స్ అన్న. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్ మనకి ఎదురుపడ్డాడు, వచ్చాడు, చాలా రోజుల తర్వాత కనిపించాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? బాగా ఇష్టమైన ఫ్రెండ్ అయితే, మా కిరా క్రాంతి గారు అయితే జమ్మని వెళ్ళి కౌగిలించేసుకొని వాట్ బ్రదర్ ఎలా ఉన్నావు అని అడుగుతారు. అవునా కదా సార్? అవునా? అదే మీకు అస్సలు పరిచయం లేని వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి మీకు ఎదురుపడ్డాడు, అదే మొదటిసారి చూస్తే ఆయన వెళ్ళి కౌగిలించుకుంటారా? ఆ, దూరం నుంచి చెయ్యిచ్చి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తారు. మీరు గమనించండి, ఇంతకు ముందు ఆయన కౌగిలించుకున్న వ్యక్తికి ఈయన మధ్యన అసలు దూరమే లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తికి ఈయనకి మధ్యన 3 అడుగులు దూరం ఉంది. 1.5 అడుగు ఈయన చెయ్య, 1.5 అడుగు ఆయన చెయ్య. ఇద్దరు కలిపి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఇలా వంగి. 3 అడుగుల పైన దూరం మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఈ ప్రాక్సిమిక్స్ లోపలికి లోపలికి వెళ్తే మనకు అర్థం అవుతుంది దూరాన్ని బట్టి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని ఎలా మనం అర్థం చేసుకోవాలని. దాన్ని డీల్ చేసేదాన్ని ప్రాక్సిమిక్స్ అంటున్నాం. తర్వాత దాన్ని ఆల్ఫాక్టిక్స్ అంటాం. ఆల్ఫాక్టిక్స్ అంటే వాసనకు సంబంధించింది. ఇప్పుడు మనకి యాక్స్ ఇలాంటి కొత్త కొత్త డియోడ్రెంట్లు ఇంట్లో యాడ్లు వేస్తుంటారు కదా, ఆ యాక్స్ కొట్టుకోగానే వచ్చేస్తుంటారు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరెవరు వచ్చేస్తుంటారు దగ్గరికి, క్యా హే, నయా హే, ఫ్రెష్ హే అని, రైట్? అలా ఆల్ఫాక్టిక్స్ వాసనలకు మనం అట్రాక్ట్ అవ్వడం, లేదా అంటే వాసనకి మనం ఎవర్ట్ అవ్వడం, వికర్షించడం లేదా ఆకర్షించడం, వాసనకి మన ప్రతిస్పందనలు, వాసన ద్వారా మన కవళికలు, మన హావభావాలు, వీటన్నిటిని డీల్ చేసేది ఆల్ఫాక్టిక్స్. తర్వాతది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నోబుల్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఒక్కసారి మీకు నోబుల్ నాగేశ్వరరావు గారిని స్పాట్లైట్ చేస్తాను, రైట్? సార్ మీరు చెయ్యొద్దండి ఇలా, రైట్? ఇప్పుడు ఈయన హిందువా కాదా? ఎస్ ఆర్ నో? హిందూ కాదు. ఎంతమంది చెప్తారు హిందువా కాదా? ఎవరు నాకు జస్ట్ హ్యాండ్స్ చెప్పండి, హిందువా కాదా? రైట్. ఆయన బొట్టు పెట్టుకున్నారు, ఆయన చేతికో తాడు కట్టుకున్నారు. ఈ చేయి లేపండి సార్. చూడండి, ఈ చేతి పైన ఒక గోల్డ్ కలర్ వాచ్ ఉంది, అవునా? ఇప్పుడు ఏం చెప్తోంది? ఆయన వెల్ సెటిల్డా లేకపోతే నిరుద్యోగ? వెల్ సెటిల్డ్, నిరుద్యోగి. వెల్ సెటిల్డే కదా, రైట్. ఆయన చేతికి 2 3 ఉంగరాలు ఉన్నాయి, ఇటు రెండు ఇటు ఒకటి ఉంది. అంటే ఆయన రిలీజియస్ గా బిలీఫ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. ఏది చెప్పండి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చెప్పండి. ఎస్, కమాన్, నేను వెయిట్ చేస్తున్నా. ఎస్, ఎక్కువ ఉంది. ఎలా తెలిసే ఇవన్నీ మనకి? థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, మీరు పాజిటివ్ గా తీసుకుంటారని మిమ్మల్ని పిలిచాను, ఇంకోలా భావించకండి. మిమ్మల్ని జడ్జ్ చేయడం కాదు ఉద్దేశం, సరేనా? రైట్. సో ఎక్కువ ఉందని ఎలా తెలిసింది మనకంటే, అలా
మన ఒంటిపైన వస్తువుల ద్వారా మన గుణగణాల్ని, మన ఇష్టాయిష్టాలని, మనం ఫాలో అయ్యే ధర్మాన్ని, మనం చెప్పబోయే విషయాల్ని అవతల వాళ్ళకి కన్వే చేయడాన్నే ఆర్టిఫాక్ట్స్ డీల్ చేస్తుంది. చిన్న చిన్న యాక్సెసరీస్, వస్తువులు మన ఒంటిపైన ధరించే వాటివి, మనం పట్టుకునేవి, అలాంటి వాటి ద్వారా. ఇప్పుడు లాఠీ పట్టుకున్నాడు అనుకోండి, లాఠీ పట్టుకొని నడుస్తుంటే మనకేం అర్థం అవుతుంది? ఏదైనా ఆయన పోలీస్ అయినా పారామిలిటరీ అయినా అని అర్థమైపోతుందా లేదా మనకి? అలా అన్నమాట ఇది. అలా డీల్ చేసే శాఖని ఆర్టిఫాక్ట్స్ అన్నాం. నెక్స్ట్ వచ్చేది క్రానమిక్స్. క్రానమిక్స్ అంటే ఇప్పుడు మీరు ఆ, అలవైకుంఠపురంలో సినిమా అందరూ చూసే ఉంటారు కదా చాలా మంది. అందులో ఒక మాట అంటాడు, ఏంట్రా గ్యాప్ ఇచ్చావు అంటే, నేను ఇవ్వలేదు వచ్చింది అంటాడు. ఇవ్వలేదు వచ్చింది అంటాడు. ఆ గ్యాప్ ఉంది చూసారా? అంటే ఏంటి? ఎంత వేగంగా స్పందించాలి, ఎంత నెమ్మదిగా స్పందించాలి. ఇప్పుడు మీ బాస్ మిమ్మల్ని, ఏమయ్యా లేట్ అయిందంటే, సార్ సార్ యాక్చువల్గా ట్రాఫిక్ జామ్ అయింది సార్, టైర్ పంచర్ అయింది సార్, మా ఇంట్లో మా అమ్మకి బాగాలేదు సార్, కథలు చెప్తాం ఫాస్ట్గా. అదే మీ సబార్డినేట్, అంటే మీకన్నా చిన్న ఉద్యోగి, ఏంటి సార్ లేట్ అయిందంటే, అడవి పోసారి చూసి, ఒక నిమిషం కింద నుంచి పై వరకు చూసి, ట్రాఫిక్, అంతే. ఏంటి ట్రాఫిక్? పూర్తిగా సమాధానం కూడా, పూర్తిగా సెంటెన్స్ కూడా చెప్పం. ట్రాఫిక్ కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తాం. ఎందుకు? ఆయనకు కూడా మీ సబార్డినేట్, మీకన్నా మీ ప్యూను, మీ అటెండర్ అడిగినా కూడా, లేదు లేదు ట్రాఫిక్ జామ్ అయింది, మధ్యలో పంచర్ అయింది, మా ఇంట్లో మా అమ్మకి బాగాలేదు అని చెప్పొచ్చు కదా. ఎందుకు అలా చెప్పట్లేదు స్పీడ్గా? ఆ ఒక్కోసేపు చూసి ట్రాఫిక్ అని వచ్చిన గ్యాప్ ఇస్తాను చూసారా? ఇలా టైంని మెయింటైన్ చేస్తూ స్పందించే తీరు, టైం ద్వారా మన నడవడిక, టైం ఆధారంగా మన మనలో ఉండే చేంజెస్, మన బాడీ మూమెంట్స్, ఇలాంటి వాటి అన్నిటినీ, టైం అండ్ బాడీ లాంగ్వేజ్ రెండింటినీ కలిపి డీల్ చేసేది క్రానమిక్స్. నెక్స్ట్ అది క్రొమాటిక్స్. క్రొమాటిక్స్ అంటే ఇక్కడ యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుద్దాం. ఇక్కడ యంగ్స్టర్స్ అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ చేతులు ఎత్తండి, హ్యాండ్ రైజ్ చేయండి. గణపతి గారు చాలా థ్యాంక్స్ అండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. గణపతి గారు అన్మ్యూట్ చేసుకున్నారా? ఆయన సార్ చెప్పండి. యంగ్స్టర్ అని చెయ్యెత్తారు. మీకు వ్యాలంటైన్స్ డే తెలుసా? తెలుసండి. తెలుసా? వెరీ గుడ్. వ్యాలంటైన్స్ డే రోజు మీరు ఒక పువ్వు పట్టుకొని, అది కూడా ఒక పింక్ కలర్ పువ్వు పట్టుకొని వెళ్ళి మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? నేను ఆమెను ప్రేమిస్తున్నానని. బా సార్, మీరు అసలు మామూలు అప్డేటెడ్ కాదు సార్. మీరు మీరు కొత్త తరానికి ఆదర్శం మీరు అసలు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. లక్కీ సుబ్బారెడ్డి గారు, మీరు కెమెరా ఆన్ చేసుకుంటే మీకు నేను అవకాశం ఇస్తాను. ఎస్, షైనింగ్ శివ అన్మ్యూట్ చేసుకోండి. ఆయన ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. మెమరీ మధు గారు అన్మ్యూట్ చేసుకోండి. అదే వ్యాలంటైన్స్ డే రోజు ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక్క నిమిషం బయట ఆగు, నేను చేస్తా ఇప్పుడే. బయట తిరుగుతున్నాడు అనుకుందాం. అప్పుడు దాని అర్థం హలో, ఏంటి? సార్ నేను వాయిస్ చేస్తాను ప్లీజ్. మధు గారు చెప్పండి. సార్ వాయిస్ బ్రేక్ అయింది సార్, మధ్యలో డిస్టర్బ్ చేశారు. పర్లేదు, నేను మళ్ళీ అడుగుతాను, నో ప్రాబ్లం, నేను మళ్ళీ అడుగుతాను. వ్యాలంటైన్స్ డే రోజు ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని నేను బయట తిరుగుతున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? మీకు తెలుసా? తెలుసా సార్? నో ప్రాబ్లం, యంగ్స్టర్స్ అడుగుదాం మనం. నేనే చెప్తానండి. థ్యాంక్ యూ. సి, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. బ్లాక్ డ్రెస్ ఏంటంటే నాకు అసలు ఇష్టం లేదు, ప్రేమ ఇలాంటి వాటిపై ప్రస్తుతం నాకు ఆసక్తి లేదని చెప్పడం. కొంతమంది రెడ్ వేసుకొని తిరుగుతారు, అంటే నేను ఆల్రెడీ ఆక్యుపైడ్ అని చెప్తారు. కొందరు వైట్ వేసుకొని తిరుగుతారు, నేను ఇలాంటి వాటికి న్యూట్రల్ అని చెప్తారు, లేదంటే నేను ఓపెన్ గా ఉన్నానని చెప్తారు. ఇలా వాళ్ళ డ్రెస్ కోడ్ ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాషాయం డ్రెస్ వేసుకొని ఒక వ్యక్తి బయట తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన స్వామి అని పిలుస్తాం మనం. అంటే అది స్వామీజీ సన్యాసం తీసుకున్నాడని. అదే బ్లాక్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు అనుకోండి, మొత్తం అంతా స్వామి మాల వేసుకున్నాడు అంటే ఎలా తెలుస్తోంది? ఇలా కలర్ మనతో ఎలా మాట్లాడుతోంది? ఇలా కలర్ మాట్లాడే విభాగాన్ని, ఆ శాఖని డీల్ చేసేదాన్నే క్రోమాటిక్స్ అంటాం. దాన్నే క్రొమాటిక్స్ అంటున్నాం. క్లియర్? సో కలర్ ద్వారా మనం లాంగ్వేజ్ అవతల వ్యక్తులకి కమ్యూనికేట్ చేసే శాఖని క్రొమాటిక్స్ అంటున్నాం. తర్వాతది పారా లాంగ్వేజ్. ఇప్పుడు ఏదైనా ఫుడ్ మనం తిన్నాం, డెలిషియస్ ఫుడ్ తిన్నాం అనుకోండి, బాగా రుచికరమైన ఫుడ్ తినగానే మా లక్ష్మయ్య గారు అయితే, భలే ఉందండి ఇది, సూపర్ ఉంది అసలు, అంటారు. ఈ భలే ఉంది సూపర్ పక్క తీసేయండి, అక్కడ ఏం మిగిలింది? ఏంటి సార్ ఈ ఎందుకు అన్నారు మీరు? రైట్. అలాగే ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, ఎవరి మీద అని సౌండ్ చేస్తుంటారు, పుచ్చు 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 సౌండ్. విసుగొచ్చింది, ఆ సౌండ్ చేస్తుంటారు. ఏంటి దానికి అర్థం ఏంటి? దానికి ఏమైనా భాష ఉందా? ఇలాంటివన్నీ కూడా ఈ పారా లాంగ్వేజ్ లోకి వస్తాయి. ఇవి లాంగ్వేజ్ కాదు, కానీ పారా లాంగ్వేజ్ ఇదంతా.
అంటే ఆ పుచ్చు పుచ్చు సౌండ్ చేయగానే ఆయనకు విసుగు వచ్చిందని మనకు అర్థమైపోతుంది. అనగానే ఆయనకి టేస్ట్ బాగా నచ్చిందని అర్థమైపోతుంది. చూసారా? ఇది పారా లాంగ్వేజ్. ఇలా ఈ 9 విభాగాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం చర్చిస్తూ కూర్చుంటే ఇవాళ టైం సరిపోదు కదా. అందుకు నేనేం చేశానంటే దీన్ని కొంచెం విభజన చేశాను. ఎలా చేశాను? మన స్పీచ్కి, మన డైలీ లైఫ్కి, మనం బయట మనం మెయింటైన్ చేసుకోవడానికి ఎంతవరకు కావాలి, మన కోచింగ్కి, మన ట్రైనింగ్కి, వాటికి మనం ఎలా ఉండాలి, ఒక మీటింగ్లో ఎలా ఉండాలి, వాటి కోసం ఈ జుట్టు నుంచి కాళ్ళ పాదాల వరకు మనం ఎలా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అన్నవి మాత్రమే చేరదీసి వాటిని పీపీటీలో పెట్టాను. అక్కడి నుంచే మొదలు పెడదాం. సో మొట్టమొదట బాడీ లాంగ్వేజ్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందాం. మొదటిది ఓపెన్ బాడీ లాంగ్వేజ్, రెండవది క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్. క్లోజ్డ్ అంటే మనం ఎవరికి చెప్పడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేం. అలాగే ఎవరైనా ఇస్తే కూడా వెంటనే స్వీకరించడానికి సిద్ధంగా లేవని అర్థం. ఇలా క్లోజ్డ్ అనుకోండి, అంటే వెనక్కి రెండు చేతులు పెట్టి ఎవరైనా కట్టుకొని నిలబడ్డారు అనుకోండి. చూడండి, డిఫెన్స్ ఫోర్సెస్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో వెనక్కి చేతులు పెట్టుకుంటారు. బికాజ్ అవి సీక్రెట్ సర్వీసెస్ అవి. అక్కడ సీక్రెట్స్ ఉంటాయి, అన్ని బయటికి చెప్పరు వాళ్ళు. అందుకు వాళ్ళు వెనక్కి పెట్టుకుంటారు. సో మనం అవేవి కాదు కదా, మనం చెప్పడానికే వచ్చాం, జ్ఞానాన్ని డిసమినేట్ చేయడానికే వచ్చాం మనం. కాబట్టి మనం ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడు క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు, ఓపెన్ ఉండాలి. ఓపెన్ అంటే నేను ఇస్తున్నాను అని ఇవ్వడం, అట్ ద సేమ్ టైం రిసెప్టివ్ అంటే తీసుకుంటాను, గ్రహిస్తాను అని కూడా చెప్పడం. అందుకు ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ని మెయింటైన్ చేయాలి. ఎప్పుడు అన్ని బిగించుకొని ఉండకూడదు, ఓపెన్ గా ఉంచాలి. మరి ఓపెన్ బాడీ లాంగ్వేజ్ లో మనకి పైనుంచి కింద వరకు చూసుకుంటే ఎలా ఉంటాయి? సో జుట్టు విషయానికి సంబంధించి ఒక మాట చెప్పేసి ఇందులోకి వెళ్తాను. జుట్టు అనేది సందర్భానికి తగ్గట్టు ఉంటే, స్టార్ మార్క్ ఏంటంటే జుట్టు ఉంటే. సార్ నాకు జుట్టు లేదు సార్, నన్ను ఏం చేయమంటారు అడగండి, అది కాదు క్వశ్చన్ అక్కడ. జుట్టు ఉంటే ఒకవేళ, లేకపోతే అసలు గొడవ లేదు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగా ఉన్నంత సుఖం లేదు కదా. ఏమి మనకి సోకు చేయాల్సిన బెంగా ఏంటి, ఏ గొడవ లేదు. కాబట్టి ఒకవేళ జుట్టు అంటూ ఉండి మీరు దాన్ని ఏమైనా మార్చుకోవాలనుకుంటే మీ సందర్భానికి తగ్గట్టు మార్చుకోండి. అంటే ఒక యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, బాగా వాళ్ళకి స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు, శుభ్రంగా నూనె పెట్టేసి గుండ్రంగా సున్నంగా దువ్వేసుకొని వెళ్ళారనుకోండి, ఎవర్రా బాబు ఈయన వచ్చాడు అనుకుంటారు. కొంచెం యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంచెం పొడిగా ఉంచుకొని జుట్టుని పైకి లేపి ఫ్రెష్గా, కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి ట్రై చేయండి. లేదు మీరు కొంచెం 50-60 ఏజ్ గ్రూప్ దగ్గరికి వెళ్తున్నారు, బాగా గ్రూమ్ చేసుకొని నీట్గా దువ్వుకొని వెళ్ళండి. సో సింపుల్, మీరు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటే ఇష్టపడతారన్న చూసుకొని దాని ప్రకారం జుట్టుని తయారు చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ జుట్టు కిందనే ఇమ్మీడియట్ గా వచ్చేది ఫోర్ హెడ్. దీన్నే మనం పాల భాగం అంటాం. అక్కడ ఈ ముడతలు వస్తాయి ఇలాగా, స్పృద్భృకుటి. దీన్ని ప్లీజ్ ముడవకండి. ఈ ముడతలు రావడాన్ని మనం ఏం చెప్తామంటే విసుగు, చిరాకు, అసహనం, కోపానికి దారితీసే బుద్ధి అని అర్థం. అప్పుడే ఇవి ఇలా దగ్గరకు వస్తాయి. ఓపిక తక్కువ ఉండడం వల్ల ఇవి దగ్గరకు వస్తాయి. కొంతమంది తీక్షణంగా చూడడానికి కూడా ఇలా పెడతారు, అది కొన్ని క్షణాలు మాత్రమే, ఇలా చూసిన తర్వాత వదిలేస్తారు. కానీ చాలా మంది దీన్ని సీరియస్ గా మెయింటైన్ చేస్తుంటారు. అది అవతల వాళ్ళని మనకి దూరం చేస్తూ ఉంటుంది. వ్యక్తికి మనం రిసెప్టివ్ గా లేవని మనం ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. నేను వినను, ఐఎమ్ సీరియస్, ఐఎమ్ డామ్ సీరియస్, నేను పట్టించుకునే స్థితిలో లేనని చెప్తున్నట్టు. మన స్పీచ్ల్లో, ట్రైనింగ్లో, కోచింగ్లో ఎక్కడా కూడా ఇది ఉండకూడదు. చాలా ప్లెయిన్ గా ఉండాలి ఇక్కడ. అండ్ ఇంకొక విషయం, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలా ముడతలు పెట్టడం వల్ల ఇక్కడ గీతలు పడతాయి. ఆ పడిన గీతలు ఎన్ని రాసుకున్నా పోవు, ఏం చేసుకున్నా పోవు, అందానికి విఘాతంగా తయారవుతాయి. కాబట్టి ప్లీజ్ ముడతలు ఇవ్వకండి. రైట్? సో దీన్ని ప్రశాంతంగా ఉంచడం మొదటి భాగం. రెండోది కళ్ళు. ఈ కళ్ళు నవ్వుతున్నాయి లేదా? ఎవరు చెప్తారు? ఎస్ చెప్పండి, న్యాచురల్ నవ్య గారు. నవ్వుతున్నారు సార్. కరెక్ట్. ఆ కళ్ళు నవ్వుతున్నాయని మీకు ఎలా తెలిసింది? పెదాలు నేను చూపించలేదే. అందులో అందులో ఫీల్ అట్లా ఏర్పడుతుంది సార్. ఆ ఆ ఫీల్ ఐస్ మీకు లో ఫీల్. తెలుస్తోంది అందులో. ఆ కళ్ళల్లో ఆయన నవ్వుతున్నాడనే ఫీల్ మీకు తెలుస్తోంది. దాన్ని మీరు క్యాచ్ చేసుకుంటున్నారు, అవునా? ఎస్ సార్. కరెక్ట్. మీ కళ్ళు కూడా అలాగే నవ్వాలి. అఫ్ కోర్స్ మీ ఎస్ కళ్ళు బాగానే నవ్వుతున్నాయి, అలాగే అందరి కళ్ళు కూడా అలాగే నవ్వాలి. సార్. మనం ఇలా మూసుకొని మన అద్దం ముందు మనం చూసుకొని నా కళ్ళు నవ్వుతున్నాయి లేదని చెక్ చేసుకోండి. మీ నవ్వుని మీరు ఎప్పుడైతే మొత్తం హృదయంతో నవ్వగలుగుతారో, మీ స్మైల్ ని హృదయంతో ఇవ్వగలుగుతారో, అప్పుడు కళ్ళలో నవ్వు వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఆర్టిఫిషియల్ గా నవ్వడం స్టార్ట్ చేస్తారో అవతల వాళ్ళ కోసం కేవలం, అప్పుడు ఇక్కడ నవ్వు రాదు, ఇక్కడ మాత్రమే నవ్వు వస్తుంది. సో ఫస్ట్ మనం ఏ వ్యక్తి అయినా ఎదురుపడగానే మన కళ్ళతో జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటి? చూస్తాం రూపాన్ని. ఒక స్వీట్ షాప్కి వెళ్ళాము, స్వీట్ తినాలి, ముందు స్వీట్ కొనుక్కోవాలనగానే డైరెక్ట్గా చేపెట్టి తినేం కదా.
ఫస్ట్ ఏం చేస్తాం, చూస్తాం దాని కలర్ బాగుందా లేదా, దాని షేప్ బాగుందా లేదా, కొత్తగా ఉందా, ఇందులో ఏం వేశారు అని మన కళ్ళతో చూస్తాం, ఎక్స్రే తీస్తాం. అలా కళ్ళకు నచ్చిన స్వీట్ ని బయటకు తీసుకొని అప్పుడు దాన్ని చేత్తో పట్టుకొని టచ్ చేసి ముక్కు దగ్గరికి, అంటే నోటి దగ్గర పెట్టే ముందే మనకు వాసన, నెయ్యి వాసన వచ్చిందా లేదా అని చూసుకొని తర్వాత నోట్లో పెట్టుకొని ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తున్నాం. మొట్టమొదటి దేంతో చేస్తున్నాం? కళ్ళతో. అలాగే మనం మొట్టమొదట అవతల వ్యక్తిని మొత్తం స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన దగ్గరికి వెళ్ళే పార్ట్ ఏంటో తెలుసా? ఆయన కళ్ళు, లేదంటే ఆమె కళ్ళు. ఆమె కళ్ళ దగ్గరికి వెళ్తాం. ఆమె కళ్ళతో మన కళ్ళు కనెక్ట్ అవుతున్నాయా లేదా అని చూసుకుంటాం. తెలియకుండా జరుగుతుంది ఈ ప్రాసెస్, మీరు గమనించండి. తెలియకుండా జరుగుతుంది ఈ ప్రాసెస్. కొంతమంది కళ్ళలోకి మనం అసలు చూడలేము, వాళ్ళు విపరీతమైన ఎనర్జీని త్రో చేస్తుంటారు. కాసేపు చూసి తలదించేస్తుంటాం, మళ్ళీ చూసి తలదించేస్తుంటాం, బికాస్ వాళ్ళు చాలా ఎనర్జీని రిలీజ్ చేస్తుంటారు. అది చాలా మంచిదే అలా రిలీజ్ చేయడం. కొంతమంది నార్మల్ రేంజ్ లో ఎనర్జీ రిలీజ్ చేస్తారు, వాళ్ళని మనం కంటిన్యూస్ గా చూడగలుగుతాం, అంటే వాళ్ళు మనం ఈక్వల్ గా ఉన్నాం అని అర్థం. కొంతమంది మనం చూస్తుంటే వాళ్ళు కళ్ళు కిందకి దించేసుకుంటుంటారు, బికాస్ మన దగ్గర ఓవర్వెల్మింగ్ ఎనర్జీ ఉంది, మనం పంపిస్తున్నాం, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు కళ్ళు దించుకుంటున్నారు అని అర్థం. సో ఇలా కళ్ళని చూస్తారు కాబట్టి మొట్టమొదటి కళ్ళతోనే మనం రిజిస్టర్ చేయాలి పాజిటివ్ ఫీలింగ్ ని. అందుకు కళ్ళు నవ్వాలి. కళ్ళు నవ్వాలంటే హృదయం నుంచి నవ్వాలి. ఊరికనే పెదాలతో అని నవ్వితే రాదు అది. కళ్ళ నుంచి నవ్వాలి. సో మీ నవ్వు ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది? మీ కళ్ళలోంచి ప్రారంభమై పెదాల మీదకి వస్తుంది. సో నవ్వుతూ ఉండండి కళ్ళతో. అండ్ నవ్వడం ఒక్కటే కాదు, కళ్ళతోనే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. ఇందాక నాగేశ్వరరావు గారిని ఎంత చూస్తా అన్నప్పుడు కళ్ళని ఇలా తెరిచారు, పెద్ద రెండు ఫ్లడ్ లైట్లు లాగా ఇలా సీరియస్ గా చేసి, రైట్? అంటే ఏంటి, నేను చాలా కోపంగా ఉన్నానని చెప్తున్నారు ఆయన కళ్ళతోనే. కాబట్టి కళ్ళతో మొదట ఎక్స్ప్రెస్ చేయడం బాగా నేర్చుకోండి. మనం స్పీచ్లకి వాటికి వెళ్ళినప్పుడు మాక్సిమం కళ్ళు నవ్వుతూ ఉంటే చాలు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కళ్ళతో నవ్వడం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మనం రోజు అందరినీ బెదిరించడానికి వెళ్ళం కదా. రైట్. ఇప్పుడు చూడండి, ఆక్యులెసిక్స్ కి సంబంధించి ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీ ఏం చెప్తోందంటే, వ్యక్తులు తమ కళ్ళ ద్వారా 87% విషయాన్ని మొదటగా గ్రహిస్తారు. తర్వాత చెవుల ద్వారా విషయాన్ని గ్రహిస్తారు. ఆ తర్వాత మిగతా సెన్సెస్ ద్వారా 4% గ్రహిస్తారు. ఎందుకంటే రోజులో ప్రతిదాన్ని మనం నోట్లో పెట్టుకొని టెస్ట్ చేయగలమా? కనిపించిన ప్రతిదాన్ని నోట్లో పెట్టుకోం కదా. ఫస్ట్ కళ్ళతో చూస్తాం, తర్వాత దాని గురించి ఎవరైనా ఏమైనా చెప్తే వింటాం, అంతే. అది కావాలి అనుకుంటే దాన్ని టచ్ చేస్తాం, లేకపోతే టచ్ కూడా చేయం. అది తినేది మనకు తినగలం అని అనిపిస్తే అప్పుడు నోట్లో పెట్టుకుంటాం. చూడండి, మన దగ్గర 5 సెన్సెస్ ఉన్నాయి కదా. ఏవి? కన్ను, ముక్కు, నాలుక, చెవి, తర్వాత చర్మం. కానీ మనం కేవలం మొదట కళ్ళ దగ్గరికే రాణిస్తున్నాం వస్తువుని, ఆ తర్వాత చెవి దగ్గరికి రాణిస్తున్నాం, అంటే వింటున్నాం దాని గురించి, అంతే. మరీ మనకు కావాలనుకుంటే తప్ప ముక్కు దగ్గరికి, నోరు దగ్గరికి, టచ్ దగ్గరికి రానివ్వం. ఇదే మనకి చెప్తోంది కదా, మనం మాక్సిమం విషయాల్ని కళ్ళతో గ్రహిస్తామని. అలాగే మాక్సిమం విషయాల్ని కళ్ళతోనే చేరవేస్తాం. భార్యాభర్తలకి ఇది బాగా తెలుస్తుంది. భార్య ఎప్పుడు సైగ చేస్తుంది ఈ విషయంలో. మనం ఒకటి కొనాలని ఒక షాప్ దగ్గరికి వెళ్ళాం, భర్తకి బాగా ఉత్సుకతగా ఉంది, కొనేద్దామని ఇలా వెళ్తాడు. ఒకసారి వాళ్ళ ఆవిడ వైపు చూస్తాడు, సీరియస్ గా కళ్ళు ఇలా చూసి కళ్ళు ఇలా ఊగుతాయి టక్ టక్ మని. అంటే నో చెప్పింది, నో వద్దు, ముట్టుకోకూడదు. ముట్టుకున్నానా ఇంటికి వెళ్తే భోజనం ఉండదు, క్లారిటీ వచ్చింది. చూసారు? ఆడవాళ్ళు కళ్ళతో ఎక్స్ప్రెస్ చేసినంత బాగా మగాళ్ళు మనం చేయలేము. వాళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవాలి. అయితే పెళ్ళైన వాళ్ళందరూ ట్రైన్డే, ఆబ్వియస్ గా ట్రైనింగ్ అయిపోతూ ఉంటుంది, వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఆక్యులెసిక్స్ ఆ విషయాన్ని మనకు చెప్తాను. తర్వాత ఏంటి? నోస్. నెక్స్ట్ కింద మనకి నోస్ కనిపిస్తుంది. నోస్ కూడా అంతేనండి. నోస్ ఇలా ముడుచుకొని చాలా మంది కళ్ళజోడిని ముక్కుతో ఇలా లేపుతారు పైకి, లేదంటే ముక్కుని చిట్లించి ఎప్పుడు ఇలా ఉంటారు. అసలు చిట్లించే పరిస్థితి రాకూడదు. జుగుప్స, డిస్గస్ట్ అంటాం కదా, జుగుప్సకి ఇది చిహ్నం. ఏదైనా ఒక విషయాన్ని మనం బాగా జుగుప్సగా చెప్తున్నాం అంటే, చూడండి, మూసీ కాలువ కంపు కొడుతుంది, బా ఎంత దారుణమైన కంపు, అప్పుడు చెప్పొచ్చు ఆ ముక్కు చిట్లించి. కానీ మిగతా సందర్భాల్లో ఎప్పుడూ ముక్కు చిట్లించకండి. మన స్పీచ్ల్లో, ట్రైనింగ్లో, కోచింగ్లో అది విసుగు, అసహనం, జుగుప్స, వీటిని అంటే అవతల వ్యక్తి తన్నే జుగుప్సగా చూస్తున్నారనే ఫీల్ అయ్యే ఒక ప్రమాదం ఉంది అక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ముక్కుని ఇలా మాటి మాటికి మడత పెట్టడం వల్ల ఈ గీతలు వచ్చేస్తాయి ముక్కు పైన. అండ్ మై డియర్ ఉమెన్ ఫ్రెండ్స్, ఆ గీతలను మీరు ఎన్ని లవ్లీలు పూసినా పోవు, ఎన్ని లేజర్ చికిత్సలు చేసినా పోవు, మీ అందానికి విఘాతంగా అయి కూర్చుంటాయి. కాబట్టి వద్దు, మనం దాన్ని అవాయిడ్ చేద్దాం, ప్రశాంతంగా ఉంచుదాం మన ముక్కుని. రైట్. అండ్ నెక్స్ట్, ఈ భూ ప్రపంచం మీద ఎన్నో జంతువులు ఉన్నాయి కదా. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను ఆ ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ చేయండి. ఎస్ఎస్ సాయిరామ్ గారు, శ్రీ 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 సాయిరామ్ గారు, సార్. ఒక
నమస్కారం. మీరు రోడ్డు పైన ఉన్నారు. ఒక కుక్క మీకు ఎదురుపడింది. ఎదురుపడిన ఆ కుక్క ఇలా పళ్ళు చూపిస్తుంది ఇలాగా. అలా పళ్ళు చూపిస్తూనే ఉంది. దాని అర్థం ఏంటి? He's trying to bite me. కర్చిఫై. ఇట్స్ గోయింగ్ టు కర్చిఫై యూ. అంతేనా? Yes, sir. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైనా ఇంకో ప్రశ్న అడుగుదాం. రాయల్ రాజేశ్వరి గారు, అసలు మంచి రాయల్ ఆవిడతో మాట్లాడదాం. రాయల్ విషయం అడుగుదాం ఆమెను కూడా. ఒక రాయల్ అన్మ్యూట్ చేసుకున్నారా? ఎస్. ఒక రాయల్ బెంగాల్ టైగర్ మిమ్మల్ని చూసి పళ్ళు చూపిస్తోంది. దాని అర్థం ఏంటి? వినిపించట్లే మీరు మాకు. మేబీ మీ సెట్టింగ్స్ లేదో ప్రాబ్లం ఉంది. దట్స్ ఓకే. నెక్స్ట్ టైం మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఈలోగా మీరు ఏదైనా ఇయర్ ఫోన్ ఏదైనా ఉంటే దాన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరిని అడుగుదాం? ఎస్, విక్టోరియస్ విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒక రాయల్ బెంగాల్ టైగర్ మిమ్మల్ని చూసి నువ్వు పళ్ళు చూపిస్తోంది అంటే అర్థం ఏంటి? అది నా మీదకి అటాక్ చేయడానికి వస్తుంది అని మిమ్మల్ని లంచా డిన్నరో చేద్దామని ట్రై చేస్తున్నాను అర్థం. చేస్తుంది, అంతేనా? ట్రై చేస్తుంది. అవును సార్. అదే నేను ఎదురుపడి మిమ్మల్ని చూసి ఇలా పళ్ళు చూపించాను అనుకోండి, దాని అర్థం లంచ్ టిఫిన్ ఏమైనా అర్థం ఉందా? నో సార్, నో సార్. పళ్ళు చూపిస్తే అర్థం ఏంటి? ఆ pet తో మాట్లాడడానికి. మాట్లాడుతున్నారు అని కదా అర్థం కదా. అవును సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ మనుషులు. అంటే ఈ క్రూరముగ్రాలు లాంటి జంతువులు కాదు. మనకి భగవంతుడు కేవలం మనకి మాత్రమే ఒక సౌలభ్యాన్ని ఇచ్చాడు. పళ్ళని చూపించి కొరికేయకుండా తినేయకుండా నవ్వడం అనే ఒక విషయాన్ని అవతల వాళ్ళకి కన్వే చేసి అదృష్టాన్ని మనకు ప్రసాదించాడు. మనం మాత్రమే నవ్వగలం, ఇంకెవరు నవ్వలేరు. ఈ భూ ప్రపంచం పైన ఉన్న జీవరాశిలో పెదాలని ఓపెన్ చేసి పళ్ళని చూపించి దాన్ని నవ్వు అని చెప్పగలిగేది మనం మాత్రమే. కేవలం మనకు దక్కిన ఈ అదృష్టాన్ని మనం పూర్తిగా వాడుకుందాం, విచ్చలవిడిగా వాడుకుందాం, నవ్వుదాం. నవ్వడం అంటే పగలబడి అందరిని చూసి నవ్వద్దు. స్మైల్ చేయండి చాలు. ఆ స్మైల్ ని క్యారీ చేయండి మీ పెదాల పైన ఎప్పుడు. అది ఎంత క్యాచీగా అంటే అవతల వాళ్ళని ఎంత బాగా పట్టుకుంటుందో మీకు తెలియదు. మీరు మార్నింగ్ వాక్కి వెళ్ళారనుకోండి, మీకు ఎదురుగున్న వస్తున్న వ్యక్తి మిమ్మల్ని చూసి ఒక నవ్వు నవ్వాడు ఇలాగా. నవ్వగానే మీరేం చేస్తారు? ఆయన ఎవరో మీకు తెలీదు, అయినా సరే మీరు కూడా ఒక నవ్వు నవ్వుతారు. చూసారా? నవ్వుకున్న బలం అది. కంటాజియస్. ఒక రకంగా అవతల వ్యక్తి మనం చూసి దాన్ని రిలీజ్ చేస్తే మనం కూడా రిలీజ్ చేస్తాం. కొంతమంది ఉంటారు, మీరు అడగచ్చు, సార్ నేను రోజు ఒక ఆయన చూసి నవ్వుతాను సార్, ఆయన మాత్రం నవ్వడని. కొంతమంది ఉంటారు, వాళ్ళు స్పెషల్ కేసెస్. 30% ఉంటారు, 70% మంది నవ్వుతారు, 30% మంది నవ్వరు. వాళ్ళని వదిలేయండి, వాళ్ళని కన్సిడర్ చేయకండి. ఈ 70% మంది ఎక్కువ మంది ఉన్నారు కదా, వీళ్ళని కన్సిడర్ చేసి ఈ స్మైల్ ని మనం క్యారీ చేద్దాం కదా మన పెదవుల పైన. చాలా 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 అట్రాక్టివ్ గా ఉంటుంది స్మైల్ అనేది. అవతల వాళ్ళని మనతో పాటు పాజిటివ్ గా నడిపించడానికి ప్రయాణాన్ని మొదలు పెట్టించేస్తుంది. కాబట్టి స్మైల్ ని క్యారీ చేయండి. అట్ ద సేమ్ టైం ఒప్పుకుంటారా న్యాచురల్ నవ్య గారు? ఒప్పుకుంటున్నారా? ఏం సారాం గారు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నారు లేదా? వెరీ గుడ్. మీరు విక్టోరియస్ విజయలక్ష్మి గారు మీరు ఒప్పుకుంటారా? నాతో ఏకీభవిస్తున్నారా? వెరీ గుడ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వీళ్ళు ముగ్గురుతో మాట్లాడగానే వీళ్ళు ముగ్గురు ఒకరు అన్మ్యూట్ చేసుకున్నారు, ఇంకొకరేమో వేలు చూపించారు. దాంతో పాటుగా వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? తల ఊపడం. ఇలా ఎందుకు తల ఊపారు? నేను తల ఊపాను కాబట్టి వాళ్ళు ఊపారు. ఈ హెడ్ నోడ్ కూడా ఒక కంటాజియస్, అంటే అంటుజాడ్యం అనమాట, అంటుకుంటుంది ఇది. మనం హెడ్ నోడ్ చేస్తూ ఒక విషయాన్ని అవతల వ్యక్తులు అడిగితే వాళ్ళు కూడా హెడ్ నోడ్ చేస్తూనే మనకు సమాధానం చెప్తారు. ఒకవేళ అంగీకారం లేదనుకోండి, అప్పుడు కూడా కాదు అని హెడ్ నోడ్ చేస్తూనే చెప్తారు. సో మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తులు మనకి అంగీకారంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? అప్పుడప్పుడు వాళ్ళ వైపు చూసి నిజమా కాదా, నిజమా కాదా అంటుంటే మొత్తం గ్యాదరింగ్ అంతా మిమ్మల్ని చూసి నిజమైన తలూపుతుంటుంది. అంటే వాళ్ళని మీరు అంగీకారంలోకి తెచ్చుకున్నారని అర్థం. మీతో వాళ్ళు ఏకీభవిస్తున్నారని అర్థం. అలా ఏకీభవించగలిగేలా చేయగలిగే శక్తి హెడ్ నోడింగ్ ఉంది. అందుకు ఆ కన్వర్సేషన్ అంటే మనం మాట్లాడుతున్న ఈ వాక్ ప్రవాహం కూడా ఈ హెడ్ నోడింగ్ వల్ల కొనసాగుతూ ఉంటుంది. అవతల వ్యక్తి తలూపగానే మనకి ఇంకాస్త ఉత్సాహం వచ్చి ఇంకొంచెం మాటలు చెప్తాం. అలా అది కంటిన్యూస్ గా సాగడానికి హెడ్ నోడింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి హెడ్ నోడింగ్ ని అలవాటు చేసుకోండి మాట్లాడేటప్పుడు కూడా. రైట్. అండ్ నెక్స్ట్, చేతులు. మనం బొమ్మలం కాదు కదా, మనకి చేతులు ఉన్నాయి, కదులుతాయి. చక్కగా భావయుక్తంగా ఊపండి. ఊపమన్నాను కదా అని, సార్ ఆ సినిమా బాగుంది సార్, చాలా బాగుంది సార్, అసలు మామూలుగా లేదు సార్, సూపర్ గా ఉంది సార్, ఇలా చెయ్యి ఊపుతున్నారు అనుకోండి, అది బాగుందా బాగాలేదా? ఇప్పుడు నేను చేత్తోనేమో బాగాలేదంటున్నా, నోటితోనేమో బాగుంది అంటున్నా, అవతల వ్యక్తి పిచ్చెక్కిపోవాలి.
లేదనుకోండి, అబ్బా నవ్య గారు మీరు కూర చేశారు, భలే లేదండి, అస్సలు బాగాలేదండి, బాబా ఉప్పు తక్కువైందండి, కారం కూడా సరిగా లేదండి. వేలుతో మాత్రం సూపర్ 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 అని చెప్తున్నా నేను. నోటితో ఏం చెప్తున్నా? బాబా 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 బాగాలేదండి. చూస్తారా ఇప్పుడు ఏది నిజం? నేనేం చెప్పాలి? నవ్య గారు కూర అద్దరు కొట్టేశారు. సార్ సాయిరామ్ గారు అసలు బాగాలేదు సార్ సినిమా, మీరు మాత్రం చూడకండి వద్దు. ఇది కదా. సో మీ మాటకి మీ చేయి తోడవ్వాలి తప్ప దాన్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సో మాటకి తగ్గట్టుగా చేతిని భావయుక్తంగా ఊపాలి, ఆ భావానికి తగ్గట్టుగా ఊపాలి. అలా నేర్చుకోవాలి మనం హ్యాండ్ మూమెంట్స్. ఊరికే ఊపమన్నాం కదా అని ఇలా కొంతమంది ఇలా ఊపుతా ఉంటారు, మాట్లాడితే ఇలా తిప్పుతా ఉంటారు చేతులు. అంటే ఏదో చేయాలి కదా అని, ఏదో చేయాలని చేయకండి. దానికి కరెక్ట్గా సింక్ అవుతుందో లేదో చూసుకొని దాని ప్రకారం చేయండి. రైట్. నెక్స్ట్, హ్యాండ్స్ లో కూడా రెండు ఉన్నాయి మనకి. ఒకటి క్లోజ్డ్ హ్యాండ్స్, ఓపెన్ హ్యాండ్స్. క్లోజ్డ్ హ్యాండ్స్ అంటే ఇలా బిగించేసి పట్టేసుకుంటారు అసలు. ఎలా అంటే ఈ రెండు చేతుల మధ్యలో ఉన్న గాలికి కూడా ఊపిరాడదు, అంతగట్టిగా పెట్టేసుకుంటారు, పట్టేసుకుని పిసికేస్తుంటారు చేతులు, పసా 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 అని. ఇది మీ నర్వస్నెస్ కి, మీ టెన్షన్ కి, మీ యాంగ్జైటీకి, మీ బీపీకి చిహ్నం. నో, మీ టెన్షన్ అవతల వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. అండ్ మిమ్మల్ని మీరు అంత టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రశాంతంగా ఉంచండి. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, నెమ్మదిగా ఇలా కూల్, ఇలా పిసికేయకుండా జస్ట్ ఇలా అలా ఉందా లేదా అని, లేదా ఇలా ఉందా లేదా, అసలు సాఫ్ట్ టచ్ అలా ఉందా లేదా అన్నట్టు ఉండాలి హ్యాండ్లో. ఈజీగా మూవ్ అవ్వగలగాలి, అలా ఉంచుకోవాలి. అంతేగాని ఆ హ్యాండ్స్ మాత్రం క్లోజ్ చేసేకండి, టై చేసేకండి. ఓపెన్ హ్యాండ్స్తో ఉండడానికి ప్రయత్నించండి. అంతేకాదు కొన్ని జెస్చర్స్ ఉన్నాయి చూడండి, పామ్ పవర్ అంటాం దీన్ని. దీన్నే అరచేతికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? మీరు ఎవరినైనా కూర్చోమనాలి, "ఏ, కూర్చో కూర్చో" అని ఇలా అంటాం. నువ్వే చేసావు తప్పు, నాకు తెలుసు నువ్వే చేసావు అని ఇలా వేలు చూపిస్తాం. ఈ రెండు కూడా నెగటివ్ అండ్ సీరియస్ సెన్స్ లో వాడుతున్నాం మనం. అందుకే ఇది డామినెంట్ నేచరు, ఇది అగ్రెసివ్ నేచర్ అయ్యాయి. అవతల వ్యక్తిని ఇలా పాయింట్అవుట్ చేయడం, తొక్కేసేలా మాట్లాడడం, ఈ రెండు స్పీచ్ ట్రైనింగ్ కోచింగ్ లో పనికి రావు. మీరు ఓపెన్ అండ్ రిసెప్టివ్ కదా, చేతులు ఇలా ఉండాలి, ఇలా చూపించాలి. మీరు ఎలా ఉన్నారు, వారు మాట్లాడతారు, వారు చెప్తారు, వారు అడుగుతారు, ఇలా ఈ చైన్ ఇలా చూపించాలి. అంతేగాని ఇలా అన్నా, ఇలా అన్నా మీ నేచర్ చాలా రాంగ్ నేచర్, నెగిటివ్ నేచర్ లో పోతోందని అవతల వ్యక్తి అర్థమైపోతుంది. వాళ్ళ రెస్పాన్స్ కూడా ఎంత పొగర్రా వీళ్ళకి అని వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు. సో దీన్ని మనం పాజిటివ్ గా అలవర్చుకోవాలి. ఓపెన్ అండ్ సబ్మిసివ్, ఓపెన్ అండ్ సబ్మిసివ్ పామ్ పవర్ ని మనం వాడాలట. రైట్. అండ్ ఫింగర్స్, దీనికి అర్థం ఏంటి ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి డిజిటల్ గా. నేను ఇప్పుడు అందరినీ వెతకలేను ఎవరు ఇలా అన్నారా అని. డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ మావలేష్ మహేష్ గారు. సూపర్ సూపర్ గా ఉంది అనే దానికి అసెంబల్ యూజ్ అవుతుంది. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. డాక్టర్ బ్రేవ్ గారు. చాలా బాగుంది అని అన్నట్టు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాగుంది వెరీ. థ్యాంక్ యూ. రాయల్ రాజేశ్వరి గారు, ఈసారైనా అన్మ్యూట్ చేసుకోండి సరిగ్గా. చాలా బాగుందని, మీ గొంతు వినపడలేదు కానీ మీ భావం అర్థమైంది. థ్యాంక్ యూ. తర్వాత లయన్ లక్ష్మయ్య గారు. షైనింగ్ శివ గారు. గా ఉందని అర్థం సార్. వెరీ గుడ్, కరెక్ట్. ఎక్సలెంట్ గా ఉందని అర్థం. కరెక్ట్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. అండ్ సుప్రీం శారద గారు, మీరు కెమెరా ఆన్ చేసుకుంటే మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను. మహేందర్ గారు. అవసరం సార్, అవసరం. ఆసమ్, ఆసమ్ గా ఉందని చెప్తున్నారు. వెరీ నైస్ అండి, ఎక్సలెంట్. కింగ్ ఆఫ్ కింగ్డమ్ గారు. కే రాణి అనేది ఉంది, ఇంకా పెద్ద పేరు కనిపించట్లేదు నాకు. సూపర్ సార్, సూపర్ సూపర్. ఉంది నాకు. ఓ సుపీరియర్ శ్రీనివాస్ రెడ్డి గారు. మీ వాయిస్ రావట్లేదు, ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయి ఉన్నట్టున్నాయి. విక్టోరియస్ విజయలక్ష్మి గారు. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి. అద్భుత అని చెప్తున్నారు. వెరీ నైస్. తర్వాత క్రాంతి గారు. క్రాంతి గారు ఉన్నారా సార్? ఆ, ఉందాం. ఆ, ఏంటి దీని అర్థం? వండర్ఫుల్ అండి, చాలా బాగుంది. వండర్ఫుల్, వండర్ఫుల్, అస్సలు మామూలు చెప్పట్లే, మంచి జోష్ తో చెప్పారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రవీణ్ మంగళి గారు. యా సార్, ఏమనుకుంటున్నారు? నేను సినిమాటిక్ వేలో చెప్తున్నాను.
బొమ్మ బ్లాక్ బస్టర్ గా ఉంది. నైస్ నైస్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. ఎస్, సూపర్ శ్రీకాంత్ గారు, మహేందర్ గారు మాట్లాడారు కదా, మాట్లాడేసిన వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేశారా ప్లీజ్? కన్ఫ్యూజ్. సూపర్ గా ఉంది సార్, సూపర్ గా ఉంది అని అర్థం. మీరు సూపరే, ఇది సూపరేనా? వెరీ గుడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీ అందరికీ దీని వెనకాల ఉండే కొన్ని ఇంకా అర్థాలు చెప్తాను, వినండి. ఇది అమెరికన్ లాంగ్వేజ్ లో సూపర్, మీరు చెప్పింది కరెక్ట్. దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం ఇండియాలో కూడా, ఇది సూపర్. కానీ మీరు ఫ్రాన్స్ వెళ్ళి ఇలా చూపించారంటే జీరో అని అర్థం. కూర అని ఇలా చూపించారు ఇప్పుడు ఫ్రాన్స్ లో, అంటే కూర 0 మార్కులు వేసారని అర్థం అక్కడ. ఇదే మీరు గ్రీక్ దేశం వెళ్ళి, గ్రీస్ వెళ్ళి వీళ్ళు ఇలా చూపించారు అనుకోండి, సేమ్ ఇదే సింబల్, వాళ్ళకి ఏదో బూతు మాట మాట్లాడినట్టు అర్థం. చూసారా? ప్రాంతానుగుణంగా వేళ్ల యొక్క సింబల్స్ తాలూకా అర్థాలు మారిపోతున్నాయి. మీరున్న ప్రదేశాన్ని ఎరిగి, అక్కడ కల్చర్ని ఎరిగి వేళ్ళని వాడండి. అండ్ ప్రతి వేలుకి కూడా ఒక మీనింగ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం టీచర్కి ఇలా చూపించేవాళ్ళం, అంటే వస్తోంది పంపించేవాళ్ళు మనకి, అవునా? రైట్. ఇలా చూపిస్తే ఆ ఆయనకి టాయిలెట్ వస్తుంది పంపించేవాళ్ళు. ఇలా అడిగితే నీళ్ళు తాగడానికి వెళ్తాడని అర్థం. అదే ఇలా అడిగితే లిఫ్ట్ అని అర్థం. ఇలా అంటే ఓకే అని అర్థం. ఇలా అంటే నాట్ ఓకే అని అర్థం. మిడిల్ ఫింగర్ కి అర్థం మీ అందరికీ చెప్పక్కలే, బాగా తెలుసు మీ అందరికీ, రైట్. ఇలా వేలు పెడితే 1 అని అర్థం, లేదంటే ఎవడో బెదిరిస్తున్నాం అని అర్థం, రైట్. ఇలా ప్రతి వేలుకి ఒక అర్థం ఉంది. అదే ఈ వేళని ఇలా చూపిస్తే ఒక అర్థం, ఇలా తిప్పితే ఇంకో అర్థం. విక్టరీ సింబల్ కదా, ఒకటి విక్టరీ, ఇంకోటి ఇది, రైట్. చూసారా? ఇలా ప్రతి వేలుకి ఒక అర్థం ఉంది. మీరున్న సందర్భానుసారంగా, మీరున్న ప్రాంతానుసారంగా దాని అర్థం మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వేళ్ళని వాడండి. వేళ్ళని మాత్రమే ఇండివిజువల్గా వాడేటప్పుడు. ఇండియాలో ఉన్నంత వరకు ఈ సింబల్ సేఫే, కానీ కొంచెం మీలో చాలా మంది రేపు ఫారిన్ వెళ్ళొచ్చు. ఫ్రాన్స్లో మీరందరూ స్పీచ్ ఇచ్చే అవకాశం రావచ్చు, ఎవరికి తెలుసు కదా. కాబట్టి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వేళ్లకుండే అర్థాన్ని తెలుసుకొని మాట్లాడండి. ఇది ఫింగర్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ స్టాండింగ్ పొజిషన్ చూడండి, ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటిది లిజనింగ్ పోస్చర్, అంటే మనం వింటున్నాం, అవతల వాళ్ళ ప్రశ్నని వింటున్నాం. అప్పుడు ఎస్, నడుపైన చేయి పెట్టుకోవచ్చు, ఇలా చేతులు కట్టుకొని ఉండొచ్చు. స్టాండ్ అట్ ఈజ్ పొజిషన్ లోనే ఒక లెగ్ పైన మొత్తం వెయిట్ పెట్టి ఒక లెగ్ ని ఫ్రీగా కూడా ఉంచొచ్చు. ఆమె చూడండి ఎట్లా నిలబడిందో, ఒక కాల్ని ఫ్రీగా ఉంచింది, ఒక కాలు పైన వెయిట్ అంతా ఉంచింది. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఒకసారి గమనించండి. నవ్వట్లేదు, సీరియస్ గా ఉంది. అంటే నేను అటెంటివ్ గా వింటున్నాననే ఒక నమ్మకాన్ని అవతల వ్యక్తికి కల్పిస్తోంది. నేను చేతులతో వేరే పని ఏమీ చేయట్లేదని నడుము పైన పెట్టుకుంది. కేవలం నీపైనే ఫోకస్ చేస్తున్నానని కొంచెం హెడ్ ఇలా టిల్ట్ చేసి ఆమె పైన వింటోంది. ఇది లిసనింగ్ పోస్చర్. ఈ పక్కకు రండి, టాకింగ్ పోస్చర్ లో ఆమె కాళ్ళు పొజిషన్ మార్చేసింది చూడండి. 2 కాళ్ళు ఈక్వల్ గా ఉన్నాయి. 2 కాళ్ళ మధ్యన ఒక వి షేప్ వస్తుంది. మీరు గమనిస్తే చూడండి, ఇగో ఇది వి షేప్, అవునా కాదా? రైట్. రివర్స్ చేసిన వి షేప్. ఆ వి షేప్ 2 కాళ్ళ మధ్యలో వస్తుంది. అలా నిలబడింది. చేతులు 2 ఓపెన్ గా ఉంచింది ఆమె. అండ్ ఫేస్ లోని, కళ్ళల్లోని, ముఖ్యంగా పెదాలపైన కళ్ళల్లోని ఎలాంటి ఆన్సర్ చెప్తోందో మనకు తెలియదు, కానీ రెండిట్లోని నవ్వు కనిపిస్తోంది. సో అది టాకింగ్ పొజిషన్, ఇది లిజనింగ్ పొజిషన్. సింపుల్. మన స్పీచ్ ట్రైనింగ్, కోచింగ్ ఇలాంటప్పుడు మనం ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది, రైట్. ఓకే, నేను ఈ అనోటేషన్ ని తీసేస్తాను. కూల్. అండ్ నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్ లో ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 స్టెప్స్ ని మనం సమయానుగుణంగా, అవసరానుగుణంగా వాడుకోవాలి. మూమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పోడియం దగ్గర నిలబెట్టారు, మన ముందు పోడియం ఉంది, మైక్ తో మాట్లాడాలి. మనం అటు ఇటు కదలలేము, మైక్ అక్కడ ఫిక్స్ చేసి ఉంది. అలాంటప్పుడు ఇలా 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 ఈ మూమెంట్ ఇవ్వచ్చు, రైట్. అయితే ఈ మూమెంట్ తో పాటు మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్నే ఐ కాంటాక్ట్ అంటాం. అంటే ఒకవైపు ఇలా తిరిగినప్పుడు అటువైపు ఉన్న వాళ్ళందరినీ 5 సెకండ్స్ చూడాలి, మినిమం 5 సెకండ్స్ చూడాలి. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి ఫాస్ట్ గా అలా వచ్చేయకూడదు, సప్పని. చాలా జెంటిల్ గా రావాలి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అనుకోండి, ఒక ప్యాటర్న్ లో రావడానికి ట్రై చేయండి. వాళ్ళతో డిస్కనెక్ట్ అవ్వాలి, కిందకి చూడండి, డిస్కనెక్ట్ అవ్వండి, మళ్ళీ పైకి తలెత్తండి, మధ్యలో ఉన్న వాళ్ళని చూడండి, కనెక్షన్ ఏర్పడింది. మళ్ళీ యూ కమ్ డౌన్ అండ్ గో దిస్ సైడ్. లేదా పైన ఉన్నారు, యూ జస్ట్ గో లైక్ దిస్ అండ్ కమ్ డౌన్.
ఇలా ఒక ఫార్మాట్, ఒక ఎం షేపో, డబ్ల్యూ షేపో, వి షేపో, ఏదో ఒక ఫార్మాట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ప్రతి వైపు కూడా ఒక 5 సెకండ్స్ మీరు ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. చూడండి, మనం షిరిడి వెళ్తే బాబా నిజానికి ఒకవైపే చూస్తుంటారు, కానీ ఏ వైపు నుంచి చూసినా మన వైపు చూస్తున్న ఫీలింగే మనకు వస్తుంది. అది ఆయన మనకిస్తున్న ఐ కాంటాక్ట్, రైట్? అలాగే మనం కూడా ఏ వైపైనా చూస్తున్నామంటే అటు వాళ్ళందరూ కూడా వాళ్ళనే చూస్తున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. అందుకు 5 సెకండ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి కనీసం. 5 సెకండ్స్ మినిమం. మీ 10 సెకండ్స్, 20 సెకండ్స్ మీ ఇష్టం ఉండండి. అలానే ఒకవైపే ఉండిపోకండి, మిగతా వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. కాబట్టి మారుతూ ఉండాలి, ఈ మూమెంట్ ఉండాలి. అండ్ వాకింగ్, మీ దగ్గర పోడియం లేదు, చేతిలో ఫ్రీగా మైక్ ఉంది, వాక్ చేయండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. కానీ ఫ్రేమ్లో పట్టేంతే వాక్ చేయండి. అంటే ఈ చివరున్నవాడు ఎంతవరకు చూడగలడనే మనకు ఒక అంచనా ఉండాలి. అక్కడ వరకే నడవాలి. మనం దాటి వెళ్ళిపోతే వాడికి కనిపించవు. సో కింద కూర్చున్న ఆహుతులు అందరూ ఎవ్వరికి కూడా కనిపించని స్థితిలో మనం నడవకూడదు, కనిపించేలాగే నడవాలి. అండ్ నడవమన్నాం కదా అని ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్ళినట్టు బ్రీఫ్గా బ్రిస్క్గా పసా 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 నడవకండి. చాలా జెంటిల్గా, మీరు నడిచారనే విషయం వాళ్ళకి తెలియకూడదు. అలా ఉండాలి మీ మూమెంట్. అంటే అంత నెమ్మదిగా సాఫ్ట్గా జెంటిల్గా నడవాలి అటు ఇటు, రైట్? బెండింగ్ ఒక ముఖ్యమైన విషయం, లేదా ఒక విజయాన్ని మీరు చెప్పాలి. ఎస్ అని ఇలా అంటాం, ఒక చేయి పైకెత్తి ఇలా కొంచెం వంగి ఇలా అంటాం. ఈ బెండ్ లో ఉండే పవర్ చాలా ఎక్కువ. అలా నిలబడి ఎస్ అనడం కన్నా ఎస్ మీరు కరెక్ట్ గా చెప్పారు అని అంటే ఆ మూమెంట్ ఉండే పవర్ చాలా ఎక్కువ. సో అలాంటి సందర్భాల్లో బెండింగ్ ని వాడుకోండి. అండ్ కంటిన్యూస్ గా క్లాపింగ్ ని వాడుతూనే ఉండండి. ఎస్ మీరు కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్, ఆమె కోసం చప్పట్లు కొట్టండి అంటుంటే అవతల వాళ్ళు క్లాప్ చేస్తుంటారు. మొత్తం ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఈ చేతుల్లో. ఇవి కంటిన్యూస్ గా అన్ని అవయవాల్ని యాక్టివేట్ చేస్తూనే ఉంటాయి ఇలా చప్పట్లు కొడుతుంది. సో అలా వాళ్ళు అటెంటివ్ గా ఉండడానికి క్లాపింగ్ బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎప్రిషియేట్ చేస్తున్నారు కదా, ఈ ఎప్రిషియేటివ్ నేచర్ అవతల వాళ్ళ రిసెప్షన్ ఇంకా పెంచుతుంది. అంటే తీసుకునే తత్వం వాళ్ళలో పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు అవతల వ్యక్తులను ఎప్రిషియేట్ చేస్తున్నారో వాళ్ళు మరింత పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వ్యక్తి ఏదో ఒక విషయం చెప్పి ఒక మాట నేను చేయమంది చేయగానే చాలా బాగా చేశారని నేను ఇప్పుడు చెప్పడం వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ హ్యాండ్ రైజ్ చేద్దామనే కుతూహలం, జిజ్ఞాస వాళ్ళలో కలుగుతుంది. అలాగే ఇది కూడా, క్లాపింగ్ కూడా. అండ్ లాస్ట్ ది డాన్సింగ్. ఒకవేళ మీరు వెళ్ళే సందర్భం, మీరు ఉన్న ఆ స్టేజ్ పిల్లలు యూత్తో నిండి ఉందనుకోండి, అక్కడ ఒక చిన్న స్టెప్, ఒక చిన్న డాన్స్ మూమెంట్ ఇస్తే వాళ్ళు ఎంత ఉత్సాహానికి గురవుతారు. ఒకవేళ ఆ సందర్భం డిమాండ్ చేస్తే ఎస్ సింపుల్గా ఇలా ఇలా అన్నా కూడా చాలా యాక్టివ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాంటి డాన్స్ మూమెంట్స్ని కూడా మీ బాడీ లాంగ్వేజ్లో ఇంక్లూడ్ చేసుకోండి, రైట్? అండ్ లాస్ట్, మనం ఇప్పటి వరకు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా చేసామో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బాగా మాట్లాడేసాం, అద్భుతమైన స్పీచ్ ఇచ్చేసాం, స్టేజ్ దిగిపోతాం. దిగిపోతుండగానే మనకి బోల్డ్ అని మంది వచ్చి షేక్ హ్యాండ్లు ఇస్తుంటారు. అబ్బా భలే మాట్లాడారు ప్రవీణ్ గారు, భలే మాట్లాడారు క్రాంతి గారు, భలే చెప్పారు విజయలక్ష్మి గారు అని పొగుడుతూ ఉంటారు. వచ్చి ఏం చేస్తారు? షేక్ హ్యాండ్ ఇస్తారు. ఈ షేక్ హ్యాండ్ ఎలా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఐ షో యూ. నేను క్లియర్గా కనిపిస్తున్నాను కదా, ఆ, ఈ చేతులు ఉన్నాయి కదా, ఇది ఆపోజిట్ చేయి అనుకోండి, ఇలా పట్టుకున్నాం కదా. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ చేతులు గట్టిగా పిసికేయకండి, ఫర్మ్ గా పట్టుకోండి అంతే. ఫర్మ్ అంటే ఫర్మే అంతే. అంటే కాస్త ఆ, గట్టిగానే ఉండాలి, లాగితే వచ్చేయకూడదు, అంత జారుగా ఉండకూడదు. అలా అని మరీ పట్టి అవతల వాళ్ళ మీద బల ప్రదర్శన ఉండకూడదు. అలా పట్టుకోవాలి. కొంతమంది ఇలా ఇస్తారు, ఇలా ఇవ్వడమే ఇలా ఇస్తారు. చాలా తప్పు అది. అసలు ఇవ్వడం మానేయండి మీకు ఇష్టం లేకపోతే. అది మీకు ఇంట్రెస్ట్ లేని తనాన్ని అవతల వ్యక్తులకు చెప్తోంది. నువ్వు నాకు చాలా అల్పము, చాలా తక్కువ, నువ్వు నాకు, నీకు ఇంతకన్నా ఎక్కువ లేదు అని ఇలా చేయించినట్టు ఇలా ఇస్తే ఇలా కొంచెం ఇలా ఇచ్చేలా ఇలా అంటారు. రాంగ్. నమస్కారం పెట్టి వదిలేయండి, మీకు నమస్కారం అని. అలాంటి షేక్ హ్యాండ్లు ఇవ్వకండి. ఇస్తే ఫర్మ్ గా మొత్తం చెయ్యిలో చెయ్యి ఇలా లాక్ అయి కూర్చోవాలి. ఎస్ అలా ఇవ్వండి. అండ్ పట్టుకొని ఊపుతూనే ఉంటారు కొంతమంది ఇలా. మీరేమి రష్యా అమెరికా డెలిగేట్స్ కాదు కదా ఫోటోల కోసం ఊపడానికి. మీరు జస్ట్ స్పీకర్ కదా. 1 2 3 చాలు, 3 ఊపడాలు చాలు, అయిపోయింది, కథం. ఇంకెప్పుడు వదిలేద్దాం అన్నట్టు ఉండండి, వదిలేయండి. అంతేగాని పట్టుకుని ఓ ఊపండి. దట్ డజంట్ లుక్ గుడ్, సరేనా? రైట్. అండ్ మిగతా కూడా ఉన్నాయి అందులో. అంటే డామినేషన్ ఎలా ఉంటుందని చెప్పేది కూడా ఉంది, మీకు అది చూపిస్తాను చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ యా, గట్టిగా పిసికేయకండి ప్లీజ్, అది చెప్పాను కదా, అది చేయకండి. అండ్ చేతులు హైజీన్ బాగుండాలి. మీ చేతులు చెత్త అంతా ముట్టుకొని వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ వాసన వాళ్ళకి తగిలి ఇచ్చి దీనమ్మ జీవితం మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా అనిపించుకోకూడదు. అర్థమైందా? సో చేతులు శుభ్రంగా ఉంచుకోండి. అవతల వ్యక్తి జిడ్డుగా ఉన్నా కూడా, చేతులు జిడ్డుగా ఉన్నాయనుకోండి, అవతల వ్యక్తి పట్టుకున్నప్పుడు మొహమాటానికి ఏం వండగాని తర్వాత జిడ్డుగా ఉంటే ఎంత జుగుప్స్గా ఫీల్ అవుతాడు ఆ వ్యక్తి. సో కాబట్టి చేతుల్ని హైజీన్ జాగ్రత్తగా ఉంచండి. అండ్ నో డబుల్ కేసింగ్. 2 చేతులతో మీరు ఇలా కేస్ చేయకండి.
అది ఎవరు చేస్తారంటే ఒకటి సుపీరియర్స్ లేదా ఇన్ఫీరియర్స్ చేస్తారు. మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా బాగా స్థాయిలో పెద్దవాళ్ళు అనుకోండి, కాస్త మన చెయ్యిని ఇలా వంచి ఇలా పైన చెయ్యేసి నేనున్నాను నీకు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పే విధంలో, లేదా మనం ఎప్రిషియేట్ చేసే క్రమంలో ఆ చెయ్యి రెండో చెయ్యి వేస్తారు. లేదా మనకన్నా చిన్నవాళ్ళు అనుకోండి, ఇలా రెండు చేతులతో ఇలా, అంటే మనకన్నా ఇన్ఫీరియర్ అనుకుందాం, అంటే వాళ్ళు మన దగ్గర నేర్చుకునే స్థాయిలో ఉన్నారు అనుకోండి, రెండు చేతులతో ఇలా, రెండు చేతులు మన చెయ్యి గౌరవభావంగా ఇలా పట్టుకొని సార్ 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 థ్యాంక్ యూ సార్ అంటారు. మనం మాత్రం రెండు చేతులు ఇవ్వకూడదు. బికాజ్ మీరు స్టేజ్ నుంచి దిగుతున్నారు, మీరు మీ జ్ఞానాన్ని పంచుకొని వస్తున్నారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఒక చేతితో హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వాలి. రైట్. నెక్స్ట్, మీరు ఒకవేళ మీరు ఎవరినైనా అప్రిషియేట్ చేయాలనుకుంటే ఇవ్వండి హ్యాండ్ షేక్. దీనిలో మూడు రకాలు ఉన్నాయి. ఇలా పట్టుకున్నాం కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఇలా ఉన్న హ్యాండ్ షేక్ ఇలాగే ఉంటే, అంటే స్ట్రైట్ గా రెండు చేతులు ఇలాగే ఉంటే దీన్ని ఈక్వల్ హ్యాండ్ షేక్ అంటాం, దీన్ని ఈక్వాలిటీ అంటాం. పొరపాటున ఇది నా చెయ్యి, ఇది మీ చెయ్యి, దీన్ని పట్టుకొని ఇలా తిప్పాను నేను, అంటే నా చెయ్యి పైకి వచ్చింది. దీని అర్థం ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని అర్థం. ఒకవేళ నా చెయ్యిని నేను ప్రయత్నపూర్వకంగా కిందకి దింపేశాను, మీ చెయ్యిని నా పైకి వచ్చేలా చేశాను, అంటే నేను మీకు సరెండర్ అయిపోతున్నాను అని అర్థం. మీరు సరెండర్ అవ్వద్దు, డామినేట్ చేయొద్దు, ఈక్వల్గా ఉండండి, స్ట్రైట్గా పెట్టండి. ఒకవేళ మీరు ఎవరికైనా సరెండర్ అయిపోతున్నా అని చెప్పాలనుకున్నా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలాగ స్ట్రైట్ గానే ఉండాలి. సరెండర్ అయిపోతున్న సైన్యం కూడా షేక్ హ్యాండ్ స్ట్రైట్ గానే ఇస్తుంది, నేను సరెండర్ అయిపోతున్నాను కిందకి ఇలా పడిపోదు. రైట్. కాబట్టి స్ట్రైట్ గానే ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో అవతల వ్యక్తుల్ని డామినేట్ చేయనివ్వకండి, మీరు డామినేట్ చేయకండి, ఈక్వల్ గా మెయింటైన్ చేయండి. రైట్. ఇంకొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, అంటే మనం సాధారణంగా చేసే తప్పుల్లో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, వాటిని తెలుసుకొని ముగిద్దాం. ఏంటో తెలుసా? మాట్లాడుతుంటే చాలా మంది ఇలా చెవు గోక్కుంటారు, ఇలా నోరు గోక్కుంటారు, ఇలా ముక్కు ఇలా అనుకుంటుంటారు, లేదా చెవులో పెట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు, ఇలా అంటుంటారు. ఏదో తింటారు, ఏదో ఉండిపోతుంది, మాట్లాడుతూ మాట్లాడుతూ నోట్లో వేలు పెట్టి తీసేస్తుంటారు. లేదా అంటే అసలు చెప్పలేని చోట్ల చేతులు పెట్టేస్తుంటారు, కిందనే ఉంటాయి చేతులు, ఎక్కడెక్కడో పెట్టేస్తుంటారు, ఎక్కడో దొరదేస్తుంది గోకేసుకుంటూ ఉంటారు. ప్లీజ్, మీరు స్టేజ్ పైన ఉన్నప్పుడు చాలా 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 విజ్ఞతతో బిహేవ్ చేయాల్సి ఉంటుంది. మీరు నోట్లోని ముక్కులోని వేలు పెట్టుకుంటే కిందకి దిగేటప్పుడు మీకు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తాడు? అసలు మిమ్మల్ని చూసి పారిపోతాడు. ఇంట్రా బాబు, ఈ మాత్రం ఎటికెట్ కూడా తెలియదా వీళ్ళకని. ఏదో ఇప్పుడు మామూలుగా ఇలా ఇలా వేసుకున్నాం, ఇలా పెట్టుకున్నాం, ఇది పర్లేదు. కొన్ని అవయవాల దగ్గరికి వెళ్ళకూడదు అంతే, అవి జుగుప్సకి కారకాలు. కాబట్టి అనవసరంగా చేతులతో ఈ కన్నులోని, ముక్కులోని, నోట్లోని, చెవుల్లోని వాటిలో పెట్టుకోకండి. ఇంకా నేను చెప్పలేని చోట్లోనే వాటిలో కూడా పెట్టుకొని గోక్కోడలాడు చేయకండి. కాసేపు ఓర్చుకోండి. మరీ ఇబ్బందిగా ఉంటే కర్చీఫ్ తీసి, ఇప్పుడు ఇక్కడ దొరదేస్తుంది, ఇలా బట్టి బరాబరా గోకేయకుండా కర్చీఫ్ తీయండి, ఇక్కడ పెట్టుకోండి, దాంతో తుడుచుకున్నట్టుగా కొంచెం రబ్ చేసుకోండి, కాస్త మీకు శాంతిస్తుంది కదా ఆ కుజిలి. అంతే తప్ప వాళ్ళ ముందు పెట్టి బరాబరా గోకేయకండి ప్లీజ్. మిమ్మల్ని అందరూ చూస్తున్నారు, ఆ విషయం మర్చిపోకండి. అందుకు హ్యాండ్ టు ఫేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ లాస్ట్, డమ్ షరాడ్స్. ఈ ఆట ఎంతమందికి తెలుసు? హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, సూర్యతేజ చెప్పండి, డమ్ షరాడ్స్ అంటే ఏంటి? సార్ అంటే ఒకరు యాక్షన్స్ తో సైకిల్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు వాళ్ళు చెప్పేది గెస్ట్ చేసి ఆన్సర్ చేయగలగాలి భాషతో. కరెక్ట్, కరెక్ట్. ఇప్పుడు నేనున్నా కదా, ఒక రెండు టీముల కింద విడిపోయి ఉంటాం. నేనేం చేస్తానంటే నేను అవతల టీంలో ఒక వ్యక్తిని ఎంచుకుంటాను. అక్కడ నేను నలుగురు ఉన్నాం, అవతల నలుగురు ఉన్నారు అనుకుందాం. అవతల వ్యక్తిని ఒకరిని ఎంచుకొని అతని చెవిలో చెప్తా, అలవైకుంఠపురంలో అనే సినిమాని నువ్వు యాక్టింగ్ ద్వారా చెప్పాలి, అది అవతల వాళ్ళు చూసి గుర్తించి ఆ పేరు బయటికి వాళ్ళు చెప్పాలి, నువ్వు మాత్రం నోరెప్పకూడదు అని. అప్పుడు సూర్యతేజ ఏం చేస్తాడు, అలవైకుంఠపురంలో ఎలా చెప్పాలని మా తంటాలు పడి చేతులతోని, కాళ్ళతోని, ముక్కుతోని, నోటితోని చూపిస్తా ఉంటాడు. అప్పుడు దాని ఎదురుగా కూర్చున్న ప్రవీణ్ గారికి, ఆయన ఆటొచ్చు కదా, ఆయన అల్లు అర్జున్ హీరోవా, రీసెంట్ ఫిల్మా అని ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆయన ఎస్, నో, అవును, అల్లు అర్జున్ అని చెప్తా ఉంటాడు. వెంటనే ప్రవీణ్ గారు దాన్ని డీకోడ్ చేసి అలవైకుంఠపురంలో అని అంటాడు. ఎస్, అలవైకుంఠపురంలో. ఇలా మాటలతో కాకుండా పదాలని, పేర్లని, భావాలని కేవలం సైగల ద్వారా ఆడి అవతల వ్యక్తులకు అర్థమయ్యేలా చేసే ప్రయత్నమే డమ్ షెరాడ్స్. ప్రవీణ్ గారు కరెక్టేనా? కరెక్ట్ అయితే మరి ఇంకెందుకు, మీరు హ్యాండ్ డౌన్ చేసేయండి. రైట్. సో ఈ ఆటని అందరూ ఆడడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఈజీ ఆట, పెద్ద కష్టమైన కాదు. ముగ్గురు నలుగురు ఉంటే ఆడుకోవచ్చు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఆడుకోవచ్చు హ్యాపీగా. దీనివల్ల బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ బాగా అలవడుతుంది. మనం కొత్త కొత్త దారులు వెతుకుతాం.
ఇది ఫస్ట్ లో చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు అలవైకుంఠపురంలో సినిమా ఎలా ఎలా చెప్పాలి, అలవైకుంఠపురం ఎలా చెప్పాలి, నోటితో చెప్తేనే కష్టం, చేత్తో ఎలా చెప్పాలి అని ఫస్ట్ ఆలోచనే భయంకరంగా ఉంటుంది. కానీ మొదలు పెడితే చాలా ఈజీగా జరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూపించడం చూపించడం వాళ్ళకి ఈ ఆటలో కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఇలా అంటే ఇంగ్లీష్ అని, ఇలా అంటే హిందీ అని, ఇలా అంటే తెలుగు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాగానే రాగానే ఫస్ట్ ఇలా అన్నారు అనుకోండి, ఓ తెలుగు పదం, తెలుగు పదం, ఓకే. ఎన్ని పదాలు ఉన్నాయి అని అడుగుతారు. 3 పదాలు. అలా వైకుంఠపురంలో 3 పదాలు, 3 పదాలు. ఏంటది ఏంటది అంటే సినిమా పేరు అని చెప్పాలి. దానికోసం ఇలా చూసి అంటే సినిమా పేరు, ఎస్ ఎస్ సినిమా పేరు. ఎవరు హీరో అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మేనరిజం ఏంటి ఎత్తుక్కుంటాం మనం, రైట్? ఇలా అంటాం. తగ్గేది లేదు. ఎవరు హీరో ఇలా అనగానే అల్లు అర్జున్ రీసెంట్ పుష్ప కాదు, ఇలా అంటాం. ఇంకా ముందుది అని చెప్తాం. ఇంకా ముందు అనగానే వెనక్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. పుష్ప 1, పుష్ప 2 ఇంకా అని. ఇంకా దాని ముందు ఏమొచ్చింది, అలవైకుంఠపురం. ఎస్, అలా అయిపోయింది ఆన్సర్. ఇలా మనం కేవలం సంజ్ఞల ద్వారా అవతల వ్యక్తులకు కమ్యూనికేట్ చేసే ఈ ప్రాసెస్ ఉంది చూసారా, ఇది మీలో కొత్త కొత్త క్రియేటివ్ వేస్ని, మీ భావాలని మీ భాగాలతో, శరీర భాగాలతో చెప్పే కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించేలా చేస్తుంది. అందుకు ఈ గేమ్ ఆడండి. ఓకే, దట్స్ ఇట్. అయిపోయిందండి. బాడీ లాంగ్వేజ్ సంబంధించి నేను చెప్పాలనుకుంది అంతే. మన స్పీచ్లు, మన ట్రైనింగ్లు, మన కోచింగ్లు వీటికి సంబంధించి ఇంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం మీలో ఎవరైనా బాడీ లాంగ్వేజ్ సెషన్ నెక్స్ట్ టైం చెప్పాలనుకుంటే హ్యాపీగా ఈ పీపీటీని వీటిని వాడుకోండి. కానీ ఖచ్చితంగా అక్నాలెడ్జ్ చేసి చెప్పండి. ఈ పీపీటీ లేదా అంటే ఈ కాన్సెప్ట్ని శ్రీరామ్ అనే ఒక వ్యక్తి చెప్పినప్పుడు అక్కడి నుంచి తీసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుకుంటున్నానని. చాలా మందిని చూస్తున్నా ఈ మధ్యన సెషన్స్ చెప్తున్నారు, యాజ్ ఇట్ ఈస్ అవే ప్లేట్లు, అవే ఎగ్జాంపుల్స్, అదే కాంటెంట్ ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ కాంటెంటే అన్నట్టు ప్రజెంట్ చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ఆ, నా షోస్ లేదంటే నా సెషన్స్ చాలా అవైలబుల్ ఉంటాయి యూట్యూబ్లో. ఎవరో చూస్తారు, చూసి శ్రీరామ్ సార్ చెప్పినట్టు చెప్పాడు, ఈయనేం సొంతంగా చెప్పలేదు, అంతా ఓన్గా చెప్పినట్టు పెద్ద కటింగ్ ఇచ్చాడు అని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఎప్పుడైనా యాజ్ ఇట్ ఈస్ ఇదే సెషన్ చెప్పాల్సి వచ్చినా బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తున్నాను, ఇది శ్రీరామ్ గారిది చూశాను అప్పుడు నేను, లేదంటే ఎవరో ఒక ట్రైనర్ పేరు కూడా చెప్పొద్దు, ఇంపాక్ట్ లో ఒక ట్రైనర్ది చూశాను, ఆయన దగ్గర నేర్చుకుందే మీకు చెప్తున్నానని చెప్పారనుకోండి, సో దట్ మీ మీద చెడు ప్రభావం పడదు. ఎప్పుడైనా నేను ఆ సెషన్ చూశాను అనుకోండి, నాకు కూడా ఏం అనిపించదు, ఎక్నాలెడ్జ్ చేశారు కర్టసీ ఇది అని. ఎందుకంటే ట్రైనర్స్ కి కర్టసీ చాలా ఇంపార్టెంట్. మనమేమి సొంతంగా నేర్చుకొని చెప్పం, కొన్ని సొంతంగా తయారు చేస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పుస్తకాల నుంచి నేర్చుకుంటాం. ఇప్పుడు ఇందాక ఆల్బర్ట్ మెహ్రాబియన్ అనే వ్యక్తిని నేను కోట్ చేశాను. నేనే కనిపెట్టాను ఈ విషయాన్ని అంటే మీరేం నన్ను ఏమైనా అడుగుతారా? 58%, 37%, 7% అని, 38% అని లేదు కదా. నేను చెప్పేయచ్చు నేనే కనిపెట్టానని, కానీ ఆల్బర్ట్ మెహ్రాబియన్ దగ్గర నుంచి నేర్చుకున్నాం అని చెప్పాను. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు 1950లో రాసిన ఒక రచయిత రాసిన పుస్తకం నుంచి వచ్చింది పేరు అని చెప్పాను. ఇలా కర్టెసీని అలవాటు చేసుకోండి. ఈ మధ్యకాలంలో నేను చూసిన కొన్ని సెషన్స్ చూసి కొంచెం బాధ అనిపించింది నాకు. అందుకు ఈ విషయాన్ని ఇలాంటి సెషన్ ద్వారా చెప్తే కాబోయే ట్రైనర్స్ నేర్చుకొని ఆ తప్పు మళ్ళీ చెయ్యరని. ఎందుకంటే నాకు ఎవరో కొన్ని స్క్రీన్ షాట్లు తీసి పంపించారు, ఇగో మీవే యాజ్ టీజ్ గా వాడుకొని చెప్తున్నారు, కానీ ఎక్కడ మీదని కదా, ఆయన సొంతంగా తయారు చేసుకున్నట్టు చెప్పారని. చాలా మంది చూస్తారు కదా బయట యూట్యూబ్లో, కొన్ని 5-6 సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నాయి కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యతేజ రేపు నా సెషన్ యాజ్ టీజ్ గా కాపీ కూడా చెప్తాడు అనుకుందాం. సూర్యతేజ పిల్లోడు ఇప్పుడే వచ్చాడు, ఎక్కడి నుంచి చెప్పాడని ఎవరికి అనుమానం రాదా? ఆల్రెడీ ఎవడో నాలాంటి సెషన్ చూస్తుంటాడు ఆ యూట్యూబ్లో, చూసి ఏమనుకుంటాడు, ఆ శ్రీరామ్ చెప్పిందంతా కాపీ కొట్టేసి ఏదో ఈయన సొంతంగా చెప్పినట్టు ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటాడు అనుకోడా. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే సూర్యతేజ ఏం చేయాలి? నేను ఇంతకు ముందు ట్రైనింగ్లో నేర్చుకున్నాను, ఒక ట్రైనర్ చెప్పారు నాకు, అదే మీకు చెప్తున్నాను అని చెప్తే కేల్కతం దుకాన్ మంది కట్టసి అయిపోయింది. సో ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు అందరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మనం జై హింద్ జై భారత్ వందే మాతరం అని చెప్పేసి వెళ్ళిపోదాం. ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. టాప్ టు బాటమ్. యా సార్, బాగున్నాను. చెప్పండి. థ్యాంక్ యూ సార్, చాలా వండర్ఫుల్ గా వివరించారు సార్. ఆ ఒక లేడీస్ లో ఏమేమి అంటే స్మైల్ కాడ ఇక్కడ ఎట్లా పెట్టకూడదని బాగా చెప్పారు. ఇంకెప్పుడు అసలు అలా పెట్టను కూడా పెట్టాం మేము ఇంకా. సో సార్, ఎవరన్నా అడుగుతున్నారు నాగేశ్వర గారు, మా నోబుల్ నాగేశ్వర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. చెప్పండి, ప్రశ్న అడగండి. ఈ బాడీ లాంగ్వేజ్ లో Hmm. హెడ్ మూమెంట్స్, నేను ఎక్కడో బ్రియాన్ ట్రేసీ అనే రైటర్